காதல்வல் கூட்டம் வந்து வீடிவடி போகும் என்று யாரோ சொன்னா யாரோ சொன்னா யாரோ சொன்னா யாரோ சொன்னா వకీలందు వసంత ఏమప్పా ఇదే పక్క సీట్లో లెక్చరర్ మేడం కూర్చొని ఉంటే నింగా పోక పీకుతానే ఉన్నారే. అయ్యో స్వామి, అది క్లాస్ అయితే ఇది మాస్. అయినా నువ్వేంటి క్యాంటీన్లో ఉద్యోగం మానేసి లెక్చర్ ఉద్యోగం చేస్తున్నావు? కొప్పుల్ని సపోర్ట్ చేయడం మానేసి వెళ్ళి కప్పులు లెక్కెట్టుకో. డబ్బాలు ఎక్కడ? అయ్యే అమ్మా ఆవకాయ ఉప్పు పట్టుకురండి. అలాగేనమ్మా. ఏవి మీ డబ్బాలేవి? ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, మేమిద్దరం ఉపవాసం. అయ్యర్ గారు అమ్మా ఇది కొంచెం ట్రై చేయండి. అమ్మా పోపు డిఫరెంట్ గా ఉంటుంది. వెనక చూసారా ఆ వెధవల్ని? ఇందాకటి నుంచి తెగ సిగరెట్లు కాల్చేస్తున్నారు. సాయంత్రం 8 తర్వాత ఊరోసి బార్కెళ్ళి బీర్లు కొడతారు. వెళ్ళి ఆపుతారా? క్లాస్ లో ఎలా ఉన్నారో అంతవరకే, అంతకు మించి మనం పట్టించుకోకూడదండి. ఏజ్ ఎంత ఉంటుందో ఊహించండి రా. 30-35 మధ్య ఉంటుందిరా. ఏమండి, వాళ్ళు మీ గురించి ఏదో అంటున్నారు. వింటున్నా. చీర కవర్ అయిపోయింది గాని నడుము దగ్గర నా మడత చూడరా బాబు. ఎవడు చేసుకున్నాడా గాని. ఏంట్రా వాగుడు? మడత ఏం మడతరా? ఈ మడత గురించి మాట్లాడుతున్నావు? ఏం మడత గురించిరా? మీ అమ్మకు లేదా మడత? ఎప్పుడు చూడలేదా? ఏరా చెప్పరా? ఏంటి ఆ కామెంట్? ఏంటండి కొట్టడం? మీ ఇష్టమేనా? ఒరేయ్, నేను కొట్టలేదురా. ఇది కొట్టినట్టు కాదు, చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసినట్టు లెక్క. నాకు ఒక కొడుకున్నాడు తెలుసా? చిన్నవాడు కాదు, నీలాగా అడ్డగాడిదలా ఉంటాడు. నన్ను కామెంట్ చేసినట్టు నా కొడుకు తెలిసిందనుకో, నిన్ను కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు. అప్పుడు పడతాయి నీకు మడతలు. వాడిని తలుచుకుని నేను ఊహించుకుంటూ ఉంటే నాకు చాలా జాలేస్తుంది. వెరీ గుడ్ చందు. కొంచెం లెఫ్ట్ మూమెంట్ ఇంప్రూవ్ చేయి. ప్రీ ఫైనల్స్ ఎంతో దూరంలో లేవు. ఇది గెలిస్తే గానీ నేషనల్స్ కి వెళ్ళలేవు. థ్యాంక్ యూ సార్. అయ్యా బాబోయ్, నువ్వు ఇలాగే కంటిన్యూ చేయరా. ఆంధ్ర మైక్ కంటారో బాడీ ఆపుతావా? అదే పద నేను డ్రాప్ చేసి అమ్మని పికప్ చేసుకోవాలి. ఎందుకు శ్రమ? అమ్మని డ్రాప్ చేస్తారు కదా. ఊరికి ఎందుకు వెళ్తారో నువ్వు? అక్కడ ఉన్న అమ్మాయిల గురించి కానీ పదా. నాతో తిరిగి బెయిన్ షార్ప్ అయిపోయింది. మీరు వెళ్ళండి. పర్వాలేదు మేడం, మీరు వెళ్ళిన తర్వాతే వెళ్తాం. ఏంటి మీలో ఎవరైనా నా కొడుకు సైట్ కొడుతున్నారా? అయ్యో అదేం కాదు మేడం, ఒకవేళ తను రాకపోతే మేం డ్రాప్ చేద్దామని. అంతే మేడం. హలో బాయ్. ఏంట్రా పాప, అమ్మాయి బాయ్ చెప్తే నువ్వు బాయ్ చెప్పలేదు? అది వేస్ట్, రోజు రోజుకి లవ్ అయిపోతుంది. పైగా కటింగ్ ఎక్కువ దానికి. పాప నీ వంకే చూస్తుందిరా. ఉప్పు ఏంటి కొంచెం ఎక్కువైనట్టు ఉంది. అయిందా? ఈ పచ్చడి ఏంటి ఎలా ఉంది? ఏ బాలేదా? గాడి గుడ్లా ఉంది. రుచా పచ్చా? నిజమే. ఏ నిజం? అలాగే ఉంటుంది నాన్న. దీని పెళ్ళేరియా అంటారు, మలేరియా లాగా. అంటే పెళ్లి వయసు వచ్చిన వాడికి వచ్చే జబ్బు. తల్లి వంటలు రుచించకపోవడం, కొత్త కొత్త రుచులు కోరుకోవడం, ఇవన్నీ ఈ జబ్బు తాలూకా సిమ్టమ్స్. అందుకేరా పెళ్లి చేసుకోమనేది వెధవా. ఇప్పట్లో నా పెళ్లి చేసుకునే మూడ్ లేదు. మూడొచ్చి ఎవరు పెళ్లి చేసుకోరు నాన్న, వయసు వచ్చి పెళ్లి చేసుకుంటారు. నీకు వయసు వచ్చి వెళ్ళిపోతుంది కూడా, నువ్వు ముద్రిపోతున్నావు. తర్వాత నీకు పెళ్లి మూడు వచ్చినా ఏజ్ బారైందని నీకు పిల్లని ఎవ్వరివ్వరు. ఏం పర్వాలేదు, సాంబార్ బాగుంటే చాలు మనకి. మీ నాన్న కూడా ఇలాగే తాగేవర్రా. అన్నం తినేటప్పుడు వాడి గురించి ఎందుకు మాట్లాడతావు? వాడి సంగతి ఎత్తదని ఎన్నిసార్లు చెప్పాను? నేను మాట్లాడింది మీ నాన్న గురించి కదరా. కాదు, వాడు నాకు నాన్న కాదు, నీకు ముగుడు కాదు. ఇది పిల్లని నన్ను నిన్ను నీ కర్మకు వదిలేసిన వాడు మనకేమీ కాడు. అర్థమైందా? మీ నాన్న ఏమి ఇల్లు వదిలి పారిపోలేదు. ఆయనకి లైఫ్ లేదో గోల్, అది ఫ్యామిలీ మూలంగా డిస్టర్బ్ అవుతున్నదని చెప్పారు. కుటుంబానికి దూరంగా బ్రతుకుతానన్నారు. సరేనన్నాను. మేమిద్దరం ఫ్రెండ్లీగానే విడిపోయాం. ఫ్రెండ్లీగానా అంటే శేఖర్ నించుకొని బాయ్ బాయ్ చెప్పని విడిపోయారా? అసలు వాడిని కాదు, వాడు వెనకేసుకొస్తున్నందుకు నిన్ను కొట్టాలి. దయచేసి మళ్ళీ వాడి గురించి ఇంకోసారి మాట్లాడొద్దు. చందు నిన్నే. నేను తినలేదే, నువ్వు త్యాగం చేయక్కర్లేదు. నువ్వు తినొచ్చు.
అలిగింది నేను, నువ్వు కాదు. తినెళ్ళి. సరే పెట్టు. పెట్టను. ఏంటి రివర్సా? అర్చే చాక్లెట్ తిందాం పదమ్మా. నేను తినను, పెట్టను. పోరా పెద్ద. అమ్మా కోపిస్తు లక్ష్మి. అమ్మా అమ్మా తినమ్మా, నా బంగారు తెలియవు కదూ. ఇది నా ముద్దంట, తినమ్మా. ఇదేమో నీ ముద్దంట. నీ ముద్ద నా ముద్ద లేదు. ఆకలితో చూస్తున్నాను, నువ్వు వెళ్ళి నీ కంచె తెచ్చుకోపో. ఆకలి పట్టుకురా. మామ 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 ఏమే ఏమే బామా రే చందు, రయ్య పొట్టు చారు చేసా చందు. నులక కొంచెం టైట్ చేసా. ఏయ్, కాస్త నోరు మూసుకుని పంచాయి. ఏంటమ్మా? మన పక్కింటి ధనుంజయ్ గారు లేరు, వాళ్ళు తిరుపతి వెళ్లారు. వాళ్ళ ఇంటి తాళాలు మన దగ్గరే ఉన్నాయి. నిన్న రాత్రి ఫోన్ చేశారు. వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి వాళ్ళ మెడ్రాస్ నుంచి వస్తుందంట. నువ్వు స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగపెట్టాలి. కాకపోతే ఆ అమ్మాయి కొంచెం మొండిదట. ఇదే ఊళ్ళో వాళ్ళ బాబాయ్ గారు కూడా ఉన్నారంట. వీళ్ళ మీద ఆ అమ్మాయి అలిగుందంట. అందుకని పొరపాటున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందో అని వీళ్ళు భయపడుతున్నారు. నువ్వు వెళ్ళి నచ్చ చెప్పి ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకురా. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్కర్థం ఏదో ఎడంకాలు చెప్పించుకోటే. అర్థం కాలేదా? అదేరా, మన పక్కింటి ధనుంజయ్ గారు లేరు, ఆయన తిరుపతి వెళ్లారు. ఆయన అన్నయ్య గారి అమ్మాయి రేపు మెడ్రాస్ నుంచి వస్తుందట. ఆయనకి ఆ అమ్మాయికి ఆపుతావా? మెడ్రాస్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది, ఆ, కొంచెం ఉండిది అంట. దాన్ని తీసుకొచ్చి పక్కింట్లో పారేయాలి, అంతేగా? అంతేరా. పేరేంటి? పేరు పేరు మర్చిపోయాను కానీ ఆ అమ్మాయి ఎల్లో చుడ్డర్ తీసుకొస్తుంట. మరి ఇంకే చాలు. 5 or 6 8 చార్మినార్ లో వెతుకున్నానా, పలక్నామాలో వెతికావు. యారా? తెలుగు రాదా? ஆமா తమిళ? దా వచ్చే. கைய பிடிப்போ. யாருக்கு நீங்க எனக்கு என்ன புடிச்சு? அட ராமா, இந்த அநியாயத்தை கேட்க யாருமே இல்லையா? பாப்பி இப்படி விழுந்து போறானே. என்ன நினைச்சிட்டு இருக்க? என்ன பத்தி நோக்கு தெரியாது. கொன்னுடுவேன். మోయ్ పదా. దా 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 ఎక్కే. அதில்ல ఇల్లే ఇంటికి వెళ్ళేది మనం. ఎక్క ఎక్క. దా బొట్టు పెట్టి పిలవాలా నేను? రా. దా. இந்த வீடு తప్పు. వాడు వీడు అనకూడదు. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. అంత మాత్రాన మీ బాబాయ్ వాడు వీడు అంటావా? తప్పు కదా. அதில்ல ఇది ఇల్లే. ఏంటి మీ బాబాయ్ గుండు కొట్టించుకోవడానికి తిరుపతి వెళ్ళారు, వచ్చేస్తారు. అవును, మొగడుకున్నావా? என்ன బ్రష్ పళ్ళు తోముకున్నావా? పళ్ళు తోముకోరు, లిప్స్టిక్ రాసుకుని ట్రైలు మాత్రం దిగిపోతారు. పద లోపలికే. ఇదిగో తో. ఏంటి అలా చూస్తున్నావు? నీ పళ్ళే తోమనేది. తో కాదు. తిను తిను. అది అంత ముడితోనూ పనికిరాదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఇది ధనంజయ్ గారి ఇల్లే కదండి? ఇది ధనంజయ్ గారి ఇల్లే. ఇంతకీ మీరెవరు? నేను వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయిని. ఆ. మద్రాస్ నుంచి వస్తున్నాను. ఆ? నా కోసం స్టేషన్ కి ఎవరినో పంపిస్తానన్నారు. ఆ. ఇంతవరకు రాలేదు, అందుకే చూసి వచ్చేసాను. మరి నువ్వెవరు? అప్పట్లో ఇருந்து நான் அதை தான் சொல்லிட்டு இருக்கேன். అంటే నువ్వు ధనంజయ్ గారు అన్నయ్య కూతురు కాదా? இல்ல, మరి ఎల్లో చుడిదార్ ఎందుకు వేసావు? இது என்னோடது. అంటే ఫ్రీగా బైక్ వస్తే ఎక్కేస్తావా? சொல்றதுக்கு சான்ஸ் கொடுத்தேன். పళ్ళు శుభ్రంగా తోముకోను, 4 ఇడ్లీలు మింగేశావు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏది ఉంటుంది? అసలు ఆ ఇడ్లీలు మీకోసం తెచ్చానండి, తినేసింది. ఇంకా నయ్యం. అమ్మా సరే ఆ పెట్టేసిన బయలుదేరు. ఏటా లుక్కు పదా. ఇంకా నయ్యం, ఇంకాసేపు ఉంటే ఇల్లంతా మూడు కట్టేసి తీసుకెళ్ళిపోయినది. దా 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 దా. என்ன ராரா, முதல்ல இருந்து நான் அதை தான் சொல்லிட்டு இருக்கேன். நீங்க தான் கேட்டுக்கல. என் மேல பிளேம் போட்டுட்டு இருக்கு. அறிவு இருக்கா உங்களுக்கு? పోయ్ పోయి అంతే. ఏ ఆటో తీసుకెళ్తాన్ని. పదా ఎక్కువ తొందరగా ఎక్కువ. ఎదుగో నీ బ్యాగు. హలో, అది ఎక్కడ తీసుకున్నా అడిగి అక్కడ దించేసాయి. ఓకే పదా. ఓ బో ఓ.
నీ పక్కదాని తిరిగి ఏమే నిన్నే పిలుస్తున్నాడు చెవిదవా కొత్తోటైనా ఆపుకోన్ నువ్వు రోజు దేన్నదాన్ని ఎలా చూస్తుంటావు. ఈడెవడో నన్ను చూస్తున్నాడు కదా అని అది చూస్తుంది, నువ్వు నవ్వుతావు. నీ ఫేస్ దానికి నచ్చితే అది నవ్వుద్ది. కట్ చేస్తే ఇద్దరు కూల్ డ్రింకులు తాగుతూ ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఈ మ్యాటర్ మీ ఇంట్లో తెలిసి గొడవలు జరుగుతాయి. మనసు మార్చుకో, ఏమైనా సరే చస్తామని బెదిరిస్తారు, లేకపోతే లేచిపోతారు. ఇదంతా జరిగిన తర్వాత మొత్తానికి మీ పెళ్ళై మీ ప్రేమ సుఖాంతం అవుద్ది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 6 నెలలు పడుద్ది. ఇంతకీ పెళ్లి చేసుకునేది దేనికంట? ఇంకా దేనికి సార్? శోభనానికి కదా. ఇది చూడు, ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈ అమ్మాయి నీతో శోభనానికి రెడీ. ఓకే అంటే మీరు బ్రోకరా? బ్రోకర్ నో స్పీడ్ బ్రేకర్ నో నీకు అనవసరం. మధ్యవర్తిత్వం చేస్తాను, నీకు ఓకేనా? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఈ పిల్లని వస్తే సెట్ చేసి పెట్టండి. ఇది ఫైనాన్స్ ప్రాబ్లం కాదు. నీకు రేషన్ కార్డు ఉందా? అదెందుకు? అడ్రస్ ప్రూఫ్. ఓహో, పాస్పోర్ట్ ఉందా? అవుంది. వెరీ గుడ్. నీ రేషన్ కార్డు, పాస్పోర్ట్, నీ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కాపీ, మెడికల్ సర్టిఫికేట్, 6 months నుంచి నీ బ్యాంక్ బ్యాలెన్స్, జెరాక్స్ కాపీ తీసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి నాకు ఇగో ఈ పేపర్ నింపించామనుకో, మేము వెరిఫికేషన్ చేసి ఓకే అనుకుంటే 20,000 కడితే శోభనం రెడీ. అమౌంట్ ఓకే, మధ్యలో ఇన్ని పేపర్లు అవసరమా? ఫైనాన్స్ లో ఫ్రిడ్జ్ కొనాలంటే 90 క్వశ్చన్లు వేస్తారు. సిమ్ కార్డ్ ఎంత ఉంటది? 1,00,000 ఎంక్వైరీలు. బంగారం లాంటి అమ్మాయిని నీ చేతిలో పెట్టాలంటే మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? ఒక రాత్రికే కదా సార్. నీ క్యారెక్టర్ ఏంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నువ్వు ఎవరో తెలవకుండా గదిలోకి పంపిస్తే, నువ్వు కొడితే, సిగరెట్లతో కాలిస్తే, 5 రూపాయలకి అమ్మేస్తే, నేను అలాంటి వాడిని కాదు సార్. అది నీకు తెలుసు, నాకు తెలియదు కదా. అందుకే ఈ వెరిఫికేషన్స్ అన్ని. టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రాసెస్ లో ఉండు. ఇంకోసారి చూస్తావా? చాలు. పదండి, దేవుడికి మొక్కుకుంటే పని అయిపోతుంది. கடவுளே, நாங்க பண்றவேல மன்னிக்கணும். யாருக்கும் தெரியாம காப்பாத்துப்பா. அடுத்த வாரம் 108 ప్రదర్శన పండు స్వామి. అబ్బా ఎవరైనా వస్తారే, త్వరగా రండి. పదండి పదండి, అటు వెళ్ళాలి. வந்துருக்கேன். இதுக்குள்ளயா? ஏய், இங்க யாரோ இருக்கிற மாதிரி இருக்கு. అయినా ఈ టైంలో ఎవరుంటారులే. పదండి పదండి. రండి రండి పదండి. యారు పదండి. వా, ఇంత పక్కం కూర్చోండి. తీయవే, తొందరగా తీయవే. ఈ మగవాళ్ళు ఎలా కలుస్తారో ఏమో అర్థం కాదు. నువ్వు కూడా కాల్చు. చూడవే, నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. చెన్నై రా, అది కాదు సార్, వీళ్ళు నా చేత. ఓ, తెలుగు వచ్చా? కొంచెం కొంచెం వచ్చు. తెలుగు కొంచెం కొంచెం వచ్చు, సిగరెట్ కాల్చడం మాత్రం పూర్తిగా వచ్చు. అయ్యో, సిగరెట్ ఒకటేనా లేదా రమ్ము, బ్రాండీ, బిస్కీ, జిన్ను, గుట్కా, మట్కా, కైని, గంజా లాంటివి కూడా ఉన్నాయా? ఏదో నాటకాలు ఆడుకో. నువ్వు ఎక్కడో చెన్నై నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ అమ్మాయిలు చెడగొడతావా? మీ కాలు పట్టుకుంటా మన్నికునో సార్. చెన్నైలో కాలు పట్టుకుంటారేమో, ఆంధ్రాలో తప్పు చేస్తే కౌలించుకుంటారు. అవునా కాదా చెప్పండి. సారీ సార్, ఇంకప్పుడు చెయ్యం. బాగుంది, చాలా బాగుంది. ఇవాళకి చాలు. మళ్ళీ రేపు వెళ్ళు వెళ్ళు. ఏంటిది ఎంత ఇబ్బంది పెట్టింది? ఏంటి వీడు ఇంకా కిందకి రాలేదు? అమ్మగారు, ఈ రోజు మీ పుట్టినరోజు అంట కదా? అవును. రాత్రంతా ఒకటి ప్రాక్టీస్ చేశాను, చెప్పమంటారా? చెప్పు. హ్యాపీ బర్త్డే. ముందు మా అబ్బాయిని చెప్పని, ఆ తర్వాత నువ్వు చెప్దు గాని వెళ్ళి పని చూసుకో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే. 10 నిమిషాల్లో రెడీ అవుతాను, బయలుదేరదాం. అమ్మగారు, నేను మర్చిపోతానేమో కానీ చెప్పేతాను. ముందు వాడు చెప్పాలని చెప్పాను కదా. జమని 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 గమని 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 జమని 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 ఏ పొడు ఏ పొడు.
అమ్మా ఆ. రెడీ పద. వెళ్దాం ఆ, అంతేగా అంతే. అమ్మగారు ఒరే ఇదేదో పాట నేర్చుకుందట పాపం పాడతానంటుంది విని వెళ్దాం రా. ఏమోయ్ ఇప్పటికే చాలా లేట్ అయింది, అవతల ప్రాక్టీస్కి వెళ్ళాలి. మంగ సాయంత్రం పడుతుంది గానీ. సాయంత్రం ఫైర్ గాని వెళ్ళవే వెళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు పాడుకో, సాయంత్రం పడుతుంది. ఓకే మా సాయంత్రం కలుద్దాం. ఏమన్నా మర్చిపోయావా? అబ్బే ఏ లేదే. ఏం లేదా? ఆహా. బాగా గుర్తు తెచ్చుకో. గుర్తొచ్చింది, టిఫిన్ చేయడం మర్చిపోయాను. తిను, బాగా తిను. ఆ, నువ్వు తింటమే నాకు కావాలి. వెళ్ళు. బాయ్ మా. తల్లి పుట్టినరోజు కూడా పుట్టలేదు నా కొడుకు. గుడ్ మార్నింగ్ మేడం. బ్యాడ్ మార్నింగ్. చూడండి సారు, తాగేసి ప్యాకాడేసి క్లబ్ బార్ మాదిరి చేస్తా ఉండారు. క్లబ్బా? ఇక్కడ క్లబ్ లాగా బోర్డు ఏం కనపడటం లేదే. సార్ బోర్డు పెట్టుకొని ఎవరైనా చేస్తారా స్వామి? కరెక్టే. ఇప్పుడు ఆ. ఈ మ్యాటర్ సివిల్ అయిపోయిందయ్యా. ఆహా. ఇప్పుడు ఓనరు టెనెంట్ ఈ గొడవలన్నీ సివిల్ కోర్టులో తెలుసుకోవాలి. ఆ. మేము వెళ్ళేవే అనుకో, ఒకవేళ నిజంగా పేకాట ఆడుతున్నారా అనుకో, మా బావ మా బాబాయ్ మా తమ్ముళ్ళందరూ సరదాగా ఆడుకుంటున్నాం సార్ అంటారు. ఇంట్లో పేకాట ఆడటం పెద్ద తప్పేం కాదు కదా. అలాగే ఇంట్లో మందు కొట్టడం కూడా పెద్ద నేరమేం కాదు. ఏదేమైనా రోడ్డు మీద జరిగితేనే మా పరిధిలోకి వస్తుంది. లా అలా ఉందండి, మేము ఏం చేయగలం చెప్పండి. పోనీ ఎవరైనా ఆపుతుంటే చూడటం వచ్చండి మీకు? ఆ? మీరు అలా చూస్తుండండి. మెట్లెట్టు ఉన్నాయండి. ఈ పక్కదా ఉండాయి. నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ ఫ్రెండ్ పైకి వెళ్ళి ప్యాకాడేసి వస్తాను, ఇక్కడే ఉండే. ఆ? నానా నాకు కూడా పంచేమ్మా. ఏనా వేసేయ్. ఆశలు రాజులు చేతి తీ. నా ఆశలు పే. అందుకే నువ్వు ఓడిపోయావు. రాజులని చెప్తాను కదా. ఏంట్రా నాటకాలు? రాజులు పెద్దయా ఆశలు పెద్దయా? ఆశలే పెద్దాయి. పేకాట ఆడితే ఇంత సౌండా? రాజులు పెద్దయా ఆశలు పెద్దయా? అయ్యో మేల డమాల్ డిమాల్ కేకదా టిఫిన్ ఎదుకుని పోలరు. అంత మాదిరి అది ఆసులు రా పెద్దయి కాదు రాజు. రాజులే పెద్ద అయితే ఏంటి? రాజులే పెద్ద అయితే ఇప్పుడు నీ గొడవ ఏంటి? కాదురా ఆశలే పెద్ద అయితే ఇప్పుడు ఏంటా సౌండ్స్? ఆ శబ్దములు. ఓహో ఏం తోసాడు? లేదు సార్, కాలు జారుగా పడినాడు. కాలు జరపడిపోతే ఓకే, తోసేస్తాను కేసు. బాబు నువ్వేదంటే అదే పెద్ద, నన్ను వదిలే. అవి ఏంటి దూకాడు పట్టాడా? దూకినాడు.
దూకితే ఓకే, తోసేస్తారు కేసు. రారా నువ్వేదంటే అదే గొప్పదిరా. అది కాదురా, ఈ ప్లేస్ మనకి అచ్చు రాలేదు. నైరుతి చూసావా ఎంత పోయి ఉందో? ఆ? మనం వేరే ప్లేస్ లో ఆడుకుందాం. పద దా, తీ, 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 తొందర తీ, పదా. రండి రా త్వరగా. కదలండి కదలండి. పద. ఇదిగోండి తాళాలు. ఖాళీ చేసేస్తున్నాం. మా వాళ్ళకి ప్లేస్ అంత నచ్చలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది పద్ధతిగా ఉంది. సివిల్ మ్యాటర్లన్నీ ఇలాగే తెలుసుకోవాలి. ప్రతిదానికి పోలీసులు మమ్మల్ని పిలిస్తే మేమేం చేస్తాం? అవునా కదా? అవునా? కరెక్ట్. ரொம்ப థ్యాంక్స్. పోరా. అమ్మాయి లవ్ చేస్తున్నానేమో అని డౌట్ గా ఉంది. నువ్వు కాస్త చూసి అంటే సీరియస్ అవుదామని. చేస్తే లేకపోతే మానే మధ్యలో గోలేమిటి? అవును, ఆ అమ్మాయి పేరేమిటి? చెన్నై. చెన్నై ఏమిటి? చిన్ని అయి ఉంటుంది. లేదమ్మా, నేను ఎలాగే పిలుస్తాను. పేరేదో చెప్పిందమ్మా, గుర్తులేదు సరిగ్గా నాకు. పేరు కూడా తెలియదు. యాదవ ప్రేమించేస్తున్నావు. ఇక్కడ ఉందండి ఇది. అమ్మా అదిగో అమ్మాయి. మిస్ చెన్నయ్య? అవును. ఈ సమ్మర్ని ఎక్కడో చూసినట్టుందే. ఒరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నీకు నాకు సంబంధం లేదు. నేనెక్కడ చూసినట్టుందే. ఆంటీ నీంగళ గుర్తు పెట్టారా? అయ్యర్ అంకుల్ ఇంట్లో ఓకే ఓకే, అవునవును. నమస్తే ఆంటీ. నమస్కారం అమ్మా. ఏమిటి మీరు ఇక్కడ ఇలా షాపింగ్? అది హెయిర్ క్లిప్స్. తన పెళ్లి ఉంది కదా, షాపింగ్ వచ్చాం. రౌడీ. ఎవరు? அவன்தா. என்னமோ நான் பயமுறுத்துறா ஆண்டி. அவனை பார்த்தா నాకు కాలు చేతు వణుకుతున్నాయి. ఇటే చూస్తున్నాడు ఆంటీ. అయ్యో అయ్యో. వాడా నిన్ను ఏడిపిస్తున్నాడా? ఒరే ఆంటీ వేండం. నిన్నేరా. ఓహో వద్దంటీ. నిన్ను కాకపోతే ఎవరిని బే? ఇట్రారా. పోలాంటి పోదా ఆంటీ. ఊరుకో. ఏంట్రా ఏంట్రా అపోజ్ ఏంట్రా? ఆ నడకేంట్రా? ఆ బలుపేంటి? వెళతాం ఆంటీ. నువ్వు ఊరుకో. అసలేమనుకుంటున్నారా నువ్వు? హీరో అనుకుంటున్నావా? తోలు తీసేస్తాను. ఇదిగో మళ్ళీ మా అమ్మాయి వెంట పడ్డావని తెలిసిందో కాళ్ళు చేతులు వెనక్ కొడతాను. తెలిసిందా? ఇలాంటి వాడిని ఊరికే వదిలేకూడదండి. వీడిని. ఏయ్, ఆగు. వాడెవడో తెలుసా? ఎవరు? నీ కిక్ బాక్సింగ్ వచ్చా? రాదు కదా. వాడికి కిక్ బాక్సింగ్ వచ్చు. కాళ్ళు చేతులు విరక్కొట్టి నీ జేబులో పెడతాడు. బటన్ వేసుకో. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నా సంగతి నీకు తెలీదు. పోరా. రే నువ్వు కొంచెం పక్కనే రా, నీతో మాట్లాడాలి. హలో. రేయ్, 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 రేయ్. నా పక్కన. ఏయ్, ఏంట్రా దాదాగిరియా? లాగి ఇచ్చానంటే పోరా. వద్దు వద్దు పోరా. రండి. పోలీసు కంప్లైంట్ ఇద్దామా? పోయాడు. మంచి పయ్య. పయ్యా? పయ్య అంటే తమిళంలో పిల్లాడు. ఓ, అంటే వాడంటే నీకు ఇష్టమేనమాట. అయితే వాడిని పిలుస్తాను. వేండం ఆంటీ వేండం. దగ్గరదా భయం, దూరం నుంచి ఇష్టం. వాడిని చేసుకుంటే దూరం నుంచి కాపురం చేసేటట్టున్నావు. పద పద. చందు, వచ్చే వారమే నీ ప్రీ ఫైనల్ మ్యాచ్. ఇది గెలిస్తే ఫైనల్స్ కి వెళ్తావు. నేషనల్ ఛాంపియన్ అవడానికి ఎంతో దూరంలో లేవు. ప్రాక్టీస్ పెంచు. ఓకే సార్. ఈసారి నీ అపోనెంట్ ఎవరో తెలుసా? లాస్ట్ ఇయర్ ఛాంపియన్ సత్పాల్ మాలిక్. చాలా డేంజరస్ ఫైటర్. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. The pre-final match for the national championship is about to begin. This is Satpal Malik, the current champion. He is Mr. Chandu, a new entry. Come on, Chandu. Get up.
ఏం పద్మజ గారు ఒక విజిల్ కొట్టండి. నేను అమ్మో నాకు రాదండి. అయ్యో ఏం జయంతి గారు మీరన్నా ఒక విజిల్ కొట్టండి. అయ్యో, నాకు రాదండి. మీరు నాకు రాదండి. అయ్యో ఎవరికి రాదా? అయితే నేను కొట్టాను చూడండి. కొట్రా వేరే వాడి బాగా. మా వాడున్నాడే. హాయ్ సాంబా ఇట్రా ఇట్రా ఇక్కడ వచ్చి కూర్చో. ఆయ్, రా. ఏ ఒక్క నిమిషం ఉండదు. మీరు జరగండి. హలో. ఏంటి వాడి కోసం వచ్చావా? ఆ? లేదు, ఫ్రెండ్తో వచ్చాను. ఏంటి వాడు మళ్ళీ నేను ఏడిపిస్తున్నాడా? వాడు ఓడిపోవాలని దేవుడు తనం పెట్టుకో. అచ్చో, ఓడిపోకూడదు. పావం. ఇంతకీ మీరు ఎవరి కోసం వచ్చారు ఆంటీ? అదిగో ఆ గెడ్డంతో ఉన్నాడే అతని కోసం వచ్చాను. ఓ, మీ అబ్బాయా? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? చూడు ఆ బాడీ, ఆ కండలు, బాగున్నాడు కదా. చూడు. ఎందుకు మీరు క్లాప్ చేస్తున్నారు? ఇదంతా గేమే కదా, స్పోర్టీగా తీసుకోవాలి. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. బాయ్. అమ్మాయి ఏంటి? అమ్మాయిరా. ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్. తీసుకోండి సార్. సార్ ఐఏఎస్ పాస్ అయినంత ఆనందంగా ఉంది సార్. ముందు అలాగే ఉంటుంది. వెళ్ళు. అమ్మాయి మంచి ఆర్టిస్ట్. శ్రీదేవి అంత ఆర్టిస్ట్ అవుదామని వచ్చింది. అరే నీకు దొరికింది. నీ ఇష్టం. వెళ్ళు. ఆశీర్వదించండి సార్. వెళ్ళు. అలా కరెక్ట్ గానే తెచ్చాడు. హాయ్. హాయ్. నీ గురించి నేను ఎన్ని పరీక్షలు పాస్ అయ్యాను తెలుసా? ఈ రోజు నేను మీ సొంతం. చెప్పండి, మీతో ఎలా ఉండమంటారు? ఎలా ఉంటామేంటి? ప్రతి మగాడికి కొన్ని తీరని కోరికలుంటాయి. మీ పక్కింటి అమ్మాయిలా ఉండమంటారా? మీ గర్ల్ ఫ్రెండ్ లా ఉండమంటారా? లేక మీ అత్త కూతురులా ఉండమంటారా? ఇట్స్ యువర్ చాయిస్. గర్ల్ ఫ్రెండ్ బెటర్. ఇప్పటిదాకా ఒక్కత్తు కూడా పడలేదు. ఏంటి గోపి, ఇంత లేటా? మాట్లాడవే. గోపే ఆడోడు నీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పుడా వచ్చేది. ఐమ్ సారీ డార్లింగ్, ఐమ్ సారీ. కొద్దిగా లేట్ అయిపోయింది. ఏం పర్లేదు. అయ్యో, పార్క్ లో అందరూ మనల్నే చూస్తున్నారు. వద్దు. ఓహో, ఇది పార్క్ అన్నమాట. ఏం పర్లేదు, మన ఇద్దరు కళ్ళు మూసుకుని ప్రేమించుకుందాం. మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు తెలుసా? ఎవరు ఒప్పుకుంది? మా అన్నయ్య నిన్ను కొట్టాలని కూడా చూస్తున్నాడు. చంపేస్తాను. వాణ్ణి మీ బాబుని ఇద్దరిని కలిపి పాతేస్తాను. మన ఇద్దరిని ఎవరు ఎడదలేరు. ఆజా. చాలు గోపి, చీకటి పడుతోంది. ఇంటికి వెళ్ళిపోదామే. చేయబడిపోయిందా? అప్పుడేనా? అయితే ఉండు, ఓన్లీ 10 minutes. ఏంటిది? ఏం పర్లేదు, నువ్వు కూడా అయిపోయి. గోపి ఏంటిది? పెళ్లి కాకుండా ఈ పనులేంటి? వెళ్ళా. ఛీ,
మీ మగాళ్ళంతా ఇంతే. ఆడదాన్ని ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు. మీకు మా మనసులతో పనిలేదు, మా శరీరాలే కావాలి, అంతేగా? అంటే 20,000 ఇచ్చాను కదా అందుకని పర్లేదు. ఛీ! ఆడదాని శీలాన్ని డబ్బుతో కొనాలనుకునే నీలాంటి నీచులందరికీ గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు నా కాళ్ళ మీద పడి ప్రేమే గొప్పదని నువ్వే ఒప్పుకుంటావు. అప్పటిదాకా నీ ముఖం నాకు చూపించుకో. పో, వెళ్ళు. అయ్య బాబోయ్, ఏంటో. ఇది அங்க வச்சுட. போயிட்டு வரேன் ஆண்டி. எல்லாரையும் நான் கேட்டதா சொல்லம்மா. சேர்ந்த உடனே போன் பண்ணு, மறக்க வேண்டாம். சரி. கல்யாணத்துக்கு வரலன்னா கொல்லுடுவே. கொன்னுடுவியா? உன் புருஷன் வந்தா நீ என்ன மறந்துடுவேன். நான் கல்யாணத்துக்கு வர மாட்டேன். நில்லி நில். ఇదే అమ్మాయి ఇల్లు. నా లో నుంచి కనిపించట్లేదు. ఏమైంది కనుక్కుంటారా? అమ్మాయి పేరేమిట్రా? పేరు నాకు కూడా తెలియదు. చెన్నై నుంచి వచ్చింది. అది పోదు. అయ్యరే வணக்கம். வணக்கம், வணக்கம். நல்லா இருக்கீங்களா? ஆமா, வீட்டுல இப்படி சௌக்கியமா? சிங்கிள் போட்டாச்சு இல்ல? கை கொடுங்க. இந்த வயசுல கூட நீங்க போலாச்சு. நீங்க கல்யாணீங்களா? வெரி குட். வாங்க வாங்க. மறுபடி கவலை. సరేరా బాబాయ్, ఇప్పుడే అమ్మాయి మెడ్రాస్ వెళ్ళిపోయిందంట. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే అమ్మాయి పెళ్లి కూడా ఫిక్స్ అయిందంట. తెలియక అనవసరంగా అమ్మాయి వెంట పడ్డాను. అనవసరంగా లవ్ చేశాను. పదే పది గుర్తొస్తా. ఏంటి మళ్ళీ రోజులా? మళ్ళీ రాలా మరి నువ్వు? ఏం జరగలేదు. అది నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటది. తప్పదా? తప్పదు. ఓహో, ఆ. 20,000 ఆ, చెప్పుదానికా? నువ్వే చెప్పు. ఇదేంటి? వెళ్ళు. హలో, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యు. హాయ్. అవన్నీ తర్వాత. ఇవాళ నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నీ ఇష్టం. ఇప్పుడు మనం ఊటీలో ఉన్నాం. ఈ గెస్ట్ హౌస్ అంతా నాది. బయట ఉరుములు మెరుపులు, పెద్ద వర్షం. ఆ వర్షంలో నువ్వు తడిసి మొత్తైపోయావు. నా గెస్ట్ హౌస్కి వచ్చి తలుపు కొట్టావు. నేను తలుపు తీసా. ఆ తర్వాత నువ్వు నేను. ఎక్స్క్యూజ్ మీ. Yes, come in. ఎక్స్క్యూజ్ మీ. బయట వర్షం, చలి. మే కమ్ ఇన్? Oh, sure, why not? Please, రండి. థ్యాంక్ యూ. బాగా తడిసిపోతున్నారు. ఇదిగో అయ్యో, ఇది వద్దండి. వేసుకోండి, వేసుకోండి, పర్లేదు, వేసుకోండి. థ్యాంక్ యూ. దా, కాసుకోండి. వెచ్చగా ఉందా? చాలా థ్యాంక్స్ అండి. ఇంత చోటిచ్చారు, వెచ్చని మంటిచ్చారు, మల్లె పువ్వు లాంటి మీ చొక్కా ఇచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఎలా తీర్చుకోవాలో నేను చెప్తానుగా. అయ్యో, ఏంటిది? రుణం ఇలాగా? మీకిది న్యాయంగా ఉందా? నీడ కోరి వస్తే నా జీవితాన్ని పాడు చేస్తారా? నాకు కొడుకున్నాడు. నీకు పెళ్ళయిందా? యు ఆల్రెడీ మ్యారీడ్? ఏం చెప్పమంటారు? పెళ్లి చేసుకున్నవాడు పిల్లాడు పుట్టగానే వదిలేశాడు. నేను ఆకులు కుట్టుకుంటూ వాడిని ఊటీ స్కూల్లో చదివిస్తున్నాను. వాడిని చూసిపోదామని వచ్చి ఇలా వర్షంలో ఇరుక్కుపోయాను. ఇప్పుడు మీరే చెప్పండి, విధి వంచిన ఈ అభాగ్యురాల్ని మీరు కూడా వంచిస్తారా? చెప్పండి, మీకు మనసే లేదా? నీకింత ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలియక లోపలికి రానిచ్చాను. నువ్వే ఈ గెస్ట్ హౌస్ హైక్ అవుట్. నేనే. ఓకే, నువ్వు ఊటీ ఎప్పుడు వచ్చావు? ఊటీ అంటాడేంటిడు? చొక్కా ఏం చేశాడు? బాయ్ బాయ్. ఓకే, రేపు లంచ్ అవర్లో. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. వాల్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఇది 3వ సారి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అమ్మక్కడ
లోపల ఉంది. కంగారు పడకండి, ట్రీట్మెంట్ జరుగుతుంది. అమ్మ, మీరు కాసేపు అలా కూర్చోండి. అమ్మ చూడాలరా నుండి చెప్పు. అమ్మ చూడాలరా మరి ఎలా ఉందో తెలుసుకోవద్దా మీరు ఇలా మరి చెప్పండి. పిచ్చెక్కిందేంటా నీకు? అమ్మ చూడాలా నేను ఓకేరా? మరి చెప్పరా? ఏయ్! మమ్మల్ని అర్థం చేసుకోండి. అమ్మ చూడాలి నేను. ఎలా ఉందో తెలుసుకోవద్దా? ఎలా ఉందో తెలుసుకోవద్దా నేను? మామ చూడాలి నేను. మామ చూడాలి చెప్పండి. హర్ కండిషన్ ఇస్ హెల్ప్లెస్. మీరేమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. రండి. వెళ్ళరా. వెళ్ళి అమ్మతో మాట్లాడరా. రారా. నేను చూడలేను, నేను చూడలేను. నాదొక చివరి కోరిక. చివరి కోరిక కాదు, వినరా? చెప్పు. నేను పోయిన తర్వాత అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట వినరా? చెప్పు. నేను పోయిన తర్వాత నీ మిగిలిన జీవితం మీ నాన్నతో గడపాలి. అమ్మా, నీకైనా పిచ్చా? నా కోసం రా. ఇది అన్యాయం అమ్మా. కిక్ బాక్సింగ్ నేర్చుకోమని నేను ఎప్పుడైనా చెప్పానా? ఎందుకు నేర్చుకున్నావు? అది నీ రక్తంలో ఉందిరా. మీ నాన్న ఎవరో తెలుసా? రోజు టోజోలో దండం పెట్టుకుంటూ ఉంటావే, ఆ ఫోటోలో ఉన్న 3వ వ్యక్తిరా మీ నాన్న. వైజాగ్కి ట్రైనింగ్కి వెళ్ళమంటే వెళ్ళనన్నావే. రఘువే 6 సార్లు నేషనల్ ఛాంపియన్, ఆయనేరా మీ నాన్న. వెళ్తావా? వెళ్ళరా? వెళ్తానని మాటివ్వు. మాటిస్తావా? మాటివ్వరా? మాటిస్తానమ్మా, కానీ నువ్వు మాత్రం నన్ను వదిలేసెళ్ళొద్దమ్మా, వదిలేసెళ్ళొద్దమ్మా. అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా, ఏంటమ్మా? అమ్మా, అమ్మా, అమ్మలేమ్మా, అమ్మలే, అమ్మలేమ్మా, అమ్మ చెప్పేస్తానమ్మా, అమ్మలే, అమ్మా, అమ్మా, అమ్మలే, అమ్మలేమ్మా, అమ్మలేమ్మా, అమ్మ చెప్పేస్తానమ్మా, లేమ్మా, అమ్మలు లేకుండా, అమ్మలు లేకుండా, అమ్మ. మీ నాన్నకు ఫోన్ చేశాను రా. నీ గురించి మీ నాన్నగారు స్టేషన్కి వస్తా అన్నారు. నేను జీవితంలో ఎవరినైతే గౌరవించలేదు, ఎవరైతే విపరీతంగా అసహించుకున్నానో వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇది ఇంటికి ఎవరికైనా అతికిచ్చే. చందు బాగా పెరిగాడు. పర్వాలేదు. గుడ్. సారీరా,
లక్ష్మి చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. నైస్ గర్ల్. ఏ గర్ల్ అన్నానా? నీకమ్మ కావచ్చురా, నాకు గర్ల్ ఫ్రెండే. దాదా హోమ్ స్వీట్ హోమ్. దాదా ఇదే మన ఇల్లు, కూర్చో. శాలిని, వీడు చెప్పాను కదే లక్ష్మి కొడుకు. నేను లక్ష్మికే కాదు నీకు కూడా కొడుకునే. చెప్పావుడికి ఎందుకు ఎవడెవరో? మీ పిన్నిరా. అరే పిన్నిరా, నీకో చెల్లి కూడా ఉంది. స్వప్న ఏది? స్వప్న దా. చందు మీ అన్నయ్య, ఇది నీ చెల్లిరా. మీ అమ్మగారు పోయారని విన్నాను, చాలా ఫీల్ అయ్యాను. ఏం తీసుకుంటావు బాబు? కాఫీ, హార్లిక్స్, బోర్న్విటా? ఏం వద్దులేండి. వద్దా? సరే. ఓకే దాపోదాం. ఎక్కడికి? ఇక్కడ వద్దు, నీకు వేరే ఏర్పాట్లు చేసి. నువ్వంటేనే పరమ అసహ్యం నాకు. మా అమ్మ ఇక్కడ ఉండమని చెప్పింది కాబట్టి వచ్చాను. ఇలా హోటల్లోనే గెస్ట్ హౌస్ లోనే నేను ఉన్నాను. నాకు ఇల్లుంది, మా అమ్మ కట్టింది. చెప్తాను రారా. ఏంటి ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా? మీ అమ్మ సొమ్యం పోయింది, మీ నాన్న దగ్గర ఉండమంది, కానీ తను ఉన్నట్టు ఉండరు ఇక్కడ. కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని అడిగితే పిన్ని చాలా మంచిది అనుకున్నావా? మంచిదే, 2 రోజులు బాగుంటుంది, తర్వాత స్టార్ట్ అవుద్ది. నువ్వేదో చెప్పావని ఆవిడ తనేదో చెప్పిందని నువ్వు అవసరమారా? నాకు ఈ ఫ్యామిలీ టెన్షన్స్, ఈ టెన్షన్స్ తట్టుకోలేకే మీ అమ్మను వదిలేసా. అనుభవం ఎక్కువ ఇక్కడ రా ఉంటాడు. నేను సంపాదించిన ఆస్తి ఇదే, నా ఆశ ఇదే. నమస్కారం సార్. వీడు బాలరాజు ఇక్కడే ఉంటాడు. వీడు నా కొడుకు. కొడుకా? ఇంత చిన్న కొడుకు? తీసుకెళ్లి గదిలో పెట్టు, వీడు ఇక్కడే ఉంటాడు. ఇదిగో ఇక్కడే నీ బస. ఎదురుగుండా బీచ్, మంచి గాలి, బాగుంటుంది. ఎప్పుడు పుట్టాడో ఎంత పెద్ద కొడుకు. నాకేమి చెప్పడైనా అన్ని దాచేస్తుంటాడు. ఏం మనిషి. కంటిన్యూ. వీళ్ళందరూ చేస్తున్నది కిక్ బాక్సింగ్, అదొక మార్షల్ ఆర్ట్ ఫామ్. వీళ్ళందరూ రేపు కాబోయే ఛాంపియన్స్. మై పాయింట్, వీళ్ళందరినీ తయారు చేయడంలో ఒక ఆనందం ఉంది, కిక్ ఉంది. అదిగో వాడే ఆనంద్. నెక్స్ట్ వాడే కాబోయే ఛాంపియన్. వాడు గెలుస్తాడు. వాడు ఏంటి బోర్ కొడుతుందా? ఇవన్నీ నీకు అర్థం కాదు, కానీ రేపు నుంచి రోజు ఇక్కడ ఉండి వీళ్ళందరూ డబ్బులు ఇస్తుంటారు, కలెక్ట్ చేసుకో. అలాగే పొద్దున్న లేచి డోజో మొత్తం క్లీన్ చేసి. తప్పు కాదురా, మనదే ఇదంతా. ఆ బాధగాడు నీ తోడుగా ఉంటాడు. ఏంటి ఇది నీ పని? నాకేంటి కర్మ? పని చేయడంలో తప్పలేదురా. పని గురించి కాదు, నీతో ఉండాల్సి వచ్చింది చూడు, అది. కొవ్వు ఎక్కువే, నా కొడుకేగా. అరే బాలరాజు ఎట్రా? ఏంటిది? చాగరా కళాక్షేత్రం అండి. అంటే ఇక్కడ సంగీతం, నాట్యం నేర్పుతారు. దీని ఓనర్ చాగరా బాగా అవుతారని పిల్లలకి త్వరలో నేర్పుతారు. ఆడిపో పడుకున్నాడు. తండ్రి ఏం పాడితే దానికి వెనకాల మృదంగంతో రెడీ. అల్ల అదిగోండి బాగవుతారు పెద్ద కూతురు. తనకు భరతనాట్యం వచ్చు. మన స్కూల్లో కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆడేమో మోసం చేసి వెళ్ళిపోయాడు. బాగవుతారికి ఇంకో కూతురు కూడా ఉందండి, చిన్నదే. తనకి కూచిపూడి, కథక్కు, కలకత్తా అన్ని వచ్చు. మీలాటోళ్ళు కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సిన క్యాండిడేట్. ఏమన్నా లోన్ ఎక్కడ ఉంటుందండి, మీరు ఆ పని మీద ఉండే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక తమాషా జరిగింది. చెప్పనా? చెప్పండి చెప్పండి. ఓ పెద్ద పాడుపట్ట బంగ్లా. వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. అన్నగారు కాను. ఉన్నాడా పోయాడా?
పాకలానా నేను లోపల పోయాను. ఒక్కసారి నా మీదకి వచ్చాడు. వెంటనే నేను డాయ్ ఎన్నోడ వచ్చి కాదా మంచిదాన్ని కాను అని చెప్పాను. వినలా, రొమాంటిక్ అలాగే నన్ను చూస్తూ దగ్గరకు వస్తున్నాడు. వద్దన్నాను. ఇంకా మీదకి వస్తున్నాడు. అవళదా గాలిలోకి ఎగిరి 2 కాళ్ళతో గుండెల మీద బలం వద్దాను. నిజంగానా అక్క? మరి నాతో పెట్టుకుంటాడా? ఎగిరి అంత దూరంలో పడ్డాడు. నీకు ఫైటింగ్ కూడా వచ్చా అక్క? ఎదురుగుండా ఉంది కదా, దీన్ని చూసి పట్టేశా. ఇలానే పిలిచేవాడు. ఇన్నోరు వాటి ఇలా పిలిస్తే కుత్తరిస్తానని చెప్పాను. ఓ చెన్నై రైట్ రా రైట్ రా. ఏంటి ఇక్కడ ఉన్నావు? నా ఇక్కడది ఇంకదా. తెలుగు తెలుగు. మేముండేది ఇక్కడే. ఓహో, నీకు ఇది పెళ్లి ఫిక్స్ అయిందంట? లేదు. ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏదో యాక్టింగ్ వద్దు. ఎవరైనా లవ్ చేసావా? లేదు. లేదు, ఖాళీగా ఉందన్నమాట. నేను ట్రై చేసుకోవచ్చా? ఎన్న ట్రై? నేను ఉండేది పక్కనే, అప్పుడప్పుడు టచ్ లో ఉంటూ ఉండు. ఏంటే పని చూసుకో. ట్రై అంటే ట్రై. ఓ చెన్నై. ఎన్నాగో? నీ పేరేంటి? మూగాంబిగా అంబాల్. మూగాంబిగా అంబాల్. వద్దులే, చెన్నై బెటర్. వాడు ఎప్పుడు వెళ్తాడు? ఎవరు? మీ కొడుకే. ఎప్పుడు పంపిస్తున్నారు? వాడిక్కడే ఉండటానికి వచ్చాడు. అయినా వాడుంటే నీకేంటి ప్రాబ్లం? ఆ ఫ్యామిలీకి నాకు ఏ సంబంధం లేదు. ఇక్కడికి ఎవరు రారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాడి ఇక్కడికి వచ్చాడు. రేపు ఊర్లో అందరి దగ్గర వీడే నా కొడుకని మీరు పరిచయం చేస్తారు. అప్పుడు నేను మీ రెండో భార్యనని అందరూ అనుకుంటుంటే మీకు సంతోషంగా ఉంటుందా? అయితే నేను ఉంచుకున్నదాన్ని అయిపోయారు కదా. నాకు ముందే పెళ్ళైందని నీకు తెలుసు. లక్ష్మి చనిపోయింది, వాడిక్కడే ఉంటాడు. మీరు నాకు అన్యాయం చేశారు. నాకు అన్యాయం చేశారు మీరు. నోరు మూసమే. ఫోన్ చేస్తున్నప్పుడు విన్నావుగా, నేను దాన్ని మోసం చేశానంట. ఇలా మీ అమ్మని కదరా మోసం చేశాను, దాన్ని మోసం చేశానంటుందేంట్రా? ఆవిడ చెప్పింది కరెక్టే. నువ్వు ఎవరినైనా మోసం చేయగలవు. ఎదిగో ఈ మంత్ కలెక్షన్. కర్మ. This thrice and with the tay tay. తై తై తక్క తై 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 తక్క తై 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 అటువైపు చూడకండి. విల్ కంటిన్యూ. తక్క తై 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 తక్క తై. ఇది బుద్ధి ఉండి పుడిచిందా? అక్కడదా మొదలు పెడితే తన్నుకుంటూ ఇక్కడదా వస్తుంది. ఇదే బాలరాజు ఇంట్లోకి దా వచ్చి పుడుస్తురా. ఇది బాక్సింగ్ ఏమన్నా కూడి ఇస్తుందా, గుడ్డ ఇస్తుందా? ఇంత మాదిరి కండలు పెంచి ఎక్స్పోజింగ్ చేసి ఆడపిల్లలకు బీటేస్తున్నా. ఏమయ్యా బాలరాజు, ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు? బాగానే ఉంటుంది కదా. మిలిటరీలో చేరి దేశానికి సేవ చేయొచ్చు కదా. మిలిటరీయా? కరెక్ట్. ఈ మ్యాటర్ మీద మనం అర్జెంట్ గా కూర్చుని మాట్లాడుకోవాలి. మీరు రండి రండి. ఎలా మీరు రండి. మిలిటరీలోకి వెళ్తాం పెద్ద ప్రాబ్లం కదండి. ఇళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెలెక్ట్ అవుతావా అమ్మా? సెలెక్ట్ అవ్వకపోతే ప్రాబ్లం లేదండి. అయితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆఫీసర్ గా సెలెక్ట్ అవుతావా, జవాన్ గా సెలెక్ట్ అవుతావా? ఆఫీసర్ గా సెలెక్ట్ అయితే ప్రాబ్లం లేదండి. జవాన్ గా సెలెక్ట్ అయితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యుద్ధం వస్తుందా రాదా? యుద్ధం రాకపోతే ప్రాబ్లం లేదండి. వస్తేనే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళని ముందు నిలబెడతారా, వెనకాల నిలబెడతారా? వెనకాల నిలబెడితే ప్రాబ్లం లేదండి. ముందు నిలబడితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బతుకుతావా సత్తావా? బతికితే ప్రాబ్లం లేదండి. సత్తే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళని పూడుస్తారా, కాలుస్తారా? కాల్చెత్తే ప్రాబ్లం లేదండి. పూడి చెప్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా మీద తుప్పలు మొలిస్తాయి, చెట్లు మొలిస్తాయి. తుప్పలు మొలిచి అనుకోండి ప్రాబ్లం లేదండి. చెట్లు మొలిచి అనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ చెట్లు కోసి ఫర్నిచర్ తయారు చేయొచ్చు, పేపర్ తయారు చేయొచ్చు. ఫర్నిచర్ తయారు చేశారనుకోండి ప్రాబ్లం లేదు. పేపర్ తయారు చేశారనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అయ్యి రాసుకునే పేపర్ కావచ్చు, టిష్యూ పేపర్ కావచ్చు. అంటే మూతి ముట్టి తుడుచుకునే పేపర్ అన్నమాట.
రాసుకునే పేపర్ అనుకోండి, ప్రాబ్లం లేదండి. తుడుచుకునే పేపర్ అనుకోండి, మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అయ్యి ఆడోళ్ళు తుడుచుకోవచ్చు, మగోళ్ళు తుడుచుకోవచ్చు. ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన ఆడపిల్ల తుడుచుకుంటే ఏం పర్వాలేదు, కానీ మీలాంటి వాళ్ళు తుడుచుకుంటే తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే నేను మిలిటరీలోకి వెళ్ళలేదు. ఏమంటారు? ఏమంటారా? మిలిటరీ అంటే మిలిటరీ, నా గురించి వీళ్ళకెందుకో. బలరాజేట్రా ఈరోజు రాలేదు. రాలేదా? రే బావా, ఓరుని నువ్వేంట్రా ఇక్కడ? ఏముందిరా, నువ్వు హైదరాబాద్ లో లేవు, బోర్ కూడా వస్తుంది, అందుకే నేను వైజాగ్ వచ్చాను. ఏట్రా బాబు ఇదంతా? ఏంటి తింటాం గంటలు పెంచడమేనా? అంతే, రా లోపలికి రా. అదిగో లోపల పెట్టి బ్యాగు. నువ్వు మామూలు కదరా బాబు. ఏంటి పాత్ర పడి ఇక్కడ ఉన్నాడు? ఏమై నువ్వా? మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏం లేదయ్యా, విషయం ఏంటంటే పాప సరదా పడితేనే హాలిడేస్ కి వచ్చాం. పాప వచ్చిందా? ఆ, ఎక్కడుంది? అట్లా ఉంది కానీ టాలెంట్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకున్నావా? అలాగే ఉందా? నాకు ఇంకో అవకాశం అండి, నా టాలెంట్ అడిగి చూపించుకుంటాను. నాకు చూపెట్టక్కర్లేదా బాబు, పాప చూపెట్టు. నేను రెడీ. నీ నమ్మకం చూస్తుంటే నాకు ముచ్చేస్తున్నాయా. 20,000 రెడీ చేసుకో, నేను కొబ్బరి పెడతాను. అలాగే. ఓకే, మీరు అనుకోరు కదా? ఏమనుకో. ఒక్కటి. ఓకే. బలరాజు ఏమైంది? మీరేంటండి? ఏమైంది? నువ్వు కూర్చో. అది ఏంటి ఏమైంది? మా ఆవిడకి జ్వరం బాగా ఎక్కువగా ఉందండి. రాత్రి నుంచి కళ్ళు తెరవలేదు. నేను వచ్చేస్తే చూసుకోవడానికి ఎవరున్నారు, అందుకని సాయంత్రానికల్లా వచ్చేస్తానండి. నువ్వు రావక్కర్లేదు, ఆ. ఇక్కడే ఉండి ఆ. అని దగ్గర ఉండి చూసుకో. అలాగే. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావా? లేదండి. ఎందుకు తీసుకెళ్లేదు? అంటే అది ఇదిగో వద్దండి, వద్దు. ఉంచు. డాక్టర్ దగ్గర తీసుకెళ్లి మందులైనా కావాలి, మా దగ్గర ఉండి చూసుకో. ఎరా నువ్వు ఈ పని చేస్తున్నావేంటి? ఆడేడే వాళ్ళ ఆవిడకి బాగలేదు, అందుకే రాలేదు. ఆవిడకి బాగలేకపోతే ఈడేం చేస్తున్నాడు రా? సేవలు చేస్తున్నాడా? ఆడంకేదవా? రేయ్, అందరూ నీలో ఉండరు. సారీ, వాళ్ళ ఆవిడకి బాగుండకపోతే కాళ్ళ కర్పూరం రాసి సేవలు చేస్తున్నాడు. గాలి కుదిరలేదు. అందరూ మళ్ళీ బెదవలు అనుకోవద్దు. చంపేస్తారా? చంపేయాలనుకున్నా నన్ను? నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నా? విలన్ గా కనిపిస్తున్నానా? వచ్చినప్పుడు నేను చూస్తాను నా కొడుక నిన్ను. ఆగండి. உங்ககிட்ட ஒரு விஷயம் சொல்லணும் சார். ఏ విషయం? உள்ள ఆ, వచ్చి சொல்றேன். ఈ విషయం బాగా దగ్గరికి వచ్చి చెప్పాలా? ఆమా. సరే చెప్పు. మరి ఆ, ನಾನು సిగరెట్ కాల్చిన సంగతి మా ఫాదర్ కి సొల్లాదీంగ సార్ ప్లీజ్. అది చెప్పడానికి ఇంత రాత్రిపూట వచ్చావా? నా మీద రేపు కేసులు ఉన్నాయి తెలుసా? ఇంకెప్పుడు ఇంత అర్ధరాత్రి పూట రాకే. సారీ చెప్పు. సారీ సార్. ఇలా కాదు, ఆంధ్ర స్టైల్, గుర్తుందా? సారీ సార్, ఇంకెప్పుడు ఇలా రాత్రిలో వరమాట. ఎవరక్కడా? మా అక్క. ఏంటి నువ్వు కూడా సారీ చెప్తాను వచ్చావా? నాకు తోడు. ఓ తోడొచ్చిందా? సరే బానే ఉంది కానీ బయలుదేరండి. ఇంకా ఆ. ఇలా అర్ధరాత్రి పూట బయట తిరక్కండి. ఎవరిని ఎత్తుకెళ్ళిపోతే ఆ భగవతారు గడ కొంప కొల్లేరైపోద్ది. బయలుదేరండి, వెళ్ళండి వెళ్ళండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్, గుడ్ నైట్. బయలుదేరండి బయలుదేరండి. இரு இரு ஒரு நிமிஷம். வேணாம், வா போலாம். பார்த்துட்டு வந்துடுறேன். ஐயோ முருகா, வாடி போலாம். வாடி. చందు నా కొడక బయటికి రారా రా. తండ్రి అంటే గౌరవం లేదురా నీకు? రా, ఇవాళ నువ్వా నేనా తేలిపోవాలంటే రా. త్వరగా
ఎందుకురా నేనంటే అంత కోపం నీకు? నిన్ను మీ అమ్మని బయటికి గెంటేశానన్నా. రా రా చెప్తాను, రా రాను. మీ అమ్మని నేను తన్ని బయటికి గెంటేలేదురా, విడిపోయాం అంతే. కిక్ బాక్సింగ్ అంటే నాకు ప్రాణం. పెద్ద ఛాంపియన్ అవ్వాలని కలలు కనేవాడిని. దానికోసం నేర్చుకున్నా కిక్ బాక్సింగ్. రెడీ అవుతున్నా నేషనల్స్ కి. అప్పుడు దొరికిందిరా లక్ష్మి, నీ అమ్మ. నేనంటే చాలా ఇష్టం నాకు కూడా. లవ్ చేసుకున్నాం, పెళ్లి కూడా చేసుకున్నాం. అప్పుడే నా కొడక నువ్వు పుట్టావు. బాగుంది లైఫ్. పెద్ద పెద్ద కంపెనీలు నా కోసం వచ్చారు. నన్ను స్పాన్సర్ చేసి ట్రైనింగ్ ఇప్పిస్తే నేషనల్స్ రెడీ. నేను మరుసటి రోజేనా ఫైనల్స్, నెక్స్ట్ డే. రఘు, ఇప్పుడు 7 అయింది. వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. మార్నింగ్ 4 కల్లా వస్తాను. లైట్ వార్మప్ అండ్ విల్ గో ఫర్ మ్యాచ్. ఓకే ఓకే సార్. మిస్టర్ రఘువీర్ సార్, ఇది మా కంపెనీకి ప్రెస్టీజియస్ మ్యాచ్. మీరు గెలవాలి. టేక్ రెస్ట్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. లక్ష్మి, లక్ష్మి అది బాబుకి ఒళ్ళంతా కాలిపోతుంటే వివేకానంద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మగారు ఒక్కళ్ళే వెళ్ళారు బాబు. ఏమైంది? బాబు కొంట్లో బాగాలేదు, సీరియస్ గా ఉంది, లోపల ఉన్నాడు. రఘు, ఏమైంది? బాబు కొంచెం సీరియస్ అయింది సార్. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. దిస్ ఇస్ టూ మచ్. ఇప్పుడు 4 గంటలైంది. మీకు రాత్రంతా నిద్రే లేదు. జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చేస్తుంటే మేమంతా వచ్చి చూసుకునే వాళ్ళం కదా. నీ ఫేస్ చూడు ఎంత టైట్ గా ఉందో. ఏం పర్వాలేదండి, నేను ఫైట్ కి వెళ్తానండి. బయటకు వెళ్ళటం ముఖ్యం కాదు, గెలవటం అయ్యే ముఖ్యం. సార్ నేను డెఫినెట్ గా గెలుస్తాను సార్. ఛ! నీ మీద ఎన్నో లక్షలు తగిలేశాం. ఏదైనా జరిగితే రేపు మా కంపెనీ పరివేం కావాలయ్యా. సార్ మీరు టెన్షన్ కాదు సార్, నేను గెలుస్తాను సార్. నేను నైట్ అంతా మెలకుగా ఉండి డైరెక్ట్ గా మ్యాచ్ కి గెలవడం చాలా కష్టం. నిన్ను నమ్మి నీ మీద మేము లక్షలు తగిలేశామయ్యా. మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. అది కాదండి. ఏది కాదయ్యా, ఏది కాదు. సార్ ఆయన మీతో వస్తారు. ఏమండి, మీరు వెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్. లక్ష్మి, నాకు ఒక గోల్ ఉంది. ఎప్పటికైనా దాన్ని సాధిస్తానన్న నమ్మకం నేనిటిదాకా ఉండేది. నేను మ్యాచ్ లో ఓడిపోయానని బాధగా లేదు, కానీ చిన్న చిన్న కారణాల వల్ల ఓడిపోయాననే బాధగా ఉంది. నేను అనుకున్నది సాధించలేకపోతానేమో అని భయంగా ఉంది. లక్ష్మి, కిక్ బాక్సింగ్ లో నేను ఛాంపియన్ అవ్వాలి, రికార్డ్స్ బద్దలు కొట్టాలి. నాలాంటి వాడికి ఈ డైవర్షన్స్, టెన్షన్స్ ఉండకుంటే దాని మీదే తపన, దాని మీద కాన్సన్ట్రేషన్. తెలియక పొరపాటు చేశాను, పెళ్లి చేసుకుని నిన్ను ఇరికించాను. ఇదిగో చూడు, ఏదో నీ మీదో బాబు మీదో ఇష్టం లేక నేను ఈ మాట అనట్లేదు. కొన్నాళ్ళు ఈ
ఫ్యామిలీ టెన్షన్స్ నేను తట్టుకోలేను. కొన్నాళ్ళు విడిపోదాం ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. నేను సాధించాల్సింది సాధించిన తరువాత మళ్ళీ కలుద్దాం. నా గోల్ నాకు ముఖ్యం. ప్లీజ్ కొన్నాళ్ళు విడిపోదాం. సరే, విడిపోదాం. మీకు మీ గోల్ ముఖ్యం, అది సాధించండి. కానీ మళ్ళీ మనం కలవద్దు. లక్ష్మి, నా మాట ప్లీజ్. ఇది నేను కోపంతో అనే మాటలు కావు. నాకు ఒక ఆశ ఉంది. నా కొడుకుని పెంచి పెద్ద చేయాలి, ప్రయోజకుని చేయాలి. మీరు ఛాంపియన్షిప్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఒకసారి విడిపోయిన తర్వాత కలవడం కష్టం. ఆల్ ది బెస్ట్. అలా విడిపోయాం అంతే. కానీ ఆ తర్వాత నేను గెలిచాను రే, ఛాంపియన్. ఒక్కసారి కాదు, వరుసగా 6 సార్లు. బాస్ రికార్డ్. అంతా బానే ఉంది. మరి పిన్ ఎక్కడి నుంచి వచ్చింది? అదా అప్లికేషన్ రా. అదే నేను మొదటిసారి ఓడిపోయినప్పుడు శాలిని వాళ్ళ ఫాదరేరా నన్ను స్పాన్సర్ చేసి మంచి కోచింగ్ ఇప్పించి ఎంకరేజ్ చేశాడు. అందుకని నువ్వు ఆవిడ ఎంకరేజ్ చేశావు? అరే అలా కాదురా పాపం. నేను శాలిని లవ్ చేయలేదురా, తనే నన్ను చేసింది. మంచిది పాపం. అప్పుడు కూడా లక్ష్మికి ఫోన్ చేసి చెప్పాను ఇలా అని, కానీ కలవడం కుదరదుంది. మొండి. ఈమెకి చెప్తే పర్వాలేదండి నేనే పెళ్లి చేసుకుంటానండి అనింది. ఇరుక్కుపోయాను. అప్పుడు కూడా ఫోన్ చేసి చెప్పాను. సర్లే, కానీ నేను దుర్మార్గుని కాదురా. నేను లక్ష్మిని ఏ ఆధారం లేకుండా వదలలేదే. తన లెక్చరర్ అయింది, స్ట్రాంగ్. నిన్ను పెంచి పోషించే ఉద్యోగం ఎత్తుక్కుంది. నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఉద్యోగాలు చేసుకునే పిల్లలందరినీ మొగుళ్ళు వదిలేవచ్చు. చెప్తుంటే వెళ్ళిపోతున్నావేంట్రా? వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నువ్వు వెనకదైనా చెప్తావు. నువ్వు మంచోడు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. అమ్మలాగే మొండి నా కొడుకు. ఈడు మారడు. అమ్మాయి రెడీ. 20 రెడీ. నీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నిన్ను చూస్తుంటే నాకు ఇంకోటి వేస్తుంది. ఏంటిది? పనైందతో చెప్తా. హాయ్ లేదు గీ లేదు. ట్రిప్ కి 20,000 తోలు జరుగుతుంది నాకు. ఈ రోజు నువ్వు చెప్పినట్టు వినడానికి నేను రాలేదు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇప్పటి నుంచి నేను నీ మొగుడిని, నువ్వు నా ఫలాన్ని. పడుకో. 60,000 రూపీస్. ఏంటండి లేటు? సాయంత్రం 4 గంటలకే వస్తానన్నారు, ఇప్పుడు వచ్చేది? నా ఇష్టం. ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. అనడానికి నువ్వు ఎవరితోవే? పిల్లాడికి పాల డబ్బా తెమ్మన్నాను, తెచ్చారా? లేదు. అవునండి, మీకు రోజు రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది. తగ్గిపోద్ది. నాకేదో డౌట్ గా ఉంది. మీరు ఆఫీస్ లో దేన్నో మరిగుంటారు. మరిగితే మరుగుతాను. నా ఇష్టం వచ్చిన నాతో కులుపుతాను. ఇక తిరుగుమంటుంటే తిరుగు. అంటే మీరు పిలిచినప్పుడల్లా వచ్చేయాలా? భార్య అంటే వాడుకుని వదిలేసిన మెషినా? అని నేను అన్నానా? మా నాన్న బంగారం లాంటి కలెక్టర్ సంబంధం తీసుకొచ్చారు. అనవసరంగా నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అబ్బో, నీ తొక్కల ఫేస్ కి కలెక్టర్ సంబంధం ఒకటి. పెళ్లి రోజు తెలిసింది నువ్వేంటో మీ ఫ్యామిలీ కెపాసిటీ ఏంటో. పెద్ద చెప్పడానికి వచ్చింది పర్రి. ఏ మా వాళ్ళేం తక్కువ చేశారు? అయినా మా వాళ్ళ విలువ మీ వాళ్ళకేం తెలుస్తుంది రే పీనాసోళ్ళు. మా అమ్మకి నాన్నకి పట్టుబట్టలు కూడా పెట్టలేదు. అందరూ అవ్వ నవ్విపోయారు. అబ్బో, మీ ఫేసులు పెట్టిందే ఎక్కువ. మీరు మాత్రం ఏం చేశారు? పెళ్లికి హీరో ఉండ మోటార్ సైకిల్ ఇస్తాదని హీరో సైకిల్ ఇచ్చారు. నన్ను నా ఫ్యామిలీని ఇన్ని మాటలన్నాక నేను మీతో కాపురం చెయ్యలేను. నువ్వేంటే కాపురం చేసేది? నేనే నీతో చేయను. చేస్తాను. చేసుకో. ఏమంటావు అనుకుంటున్నా? అర్జెంట్గా లారీని పిలిపించు, దీనికి విడాకులు ఇచ్చేస్తా. డెఫినెట్ గా వీడికి శోభనగానే ఉంది, గ్యారంటీ. తాతై దిదితై తాతై దిదితై తయ్యుం తాహా తయ్యుం తాహా తయ్యుం తాహా తాతై దిదితై తాతై దిదితై తాతై దిదితై తయ్యుం తాహా తాహా తయ్యుం తాహా తయ్యుం తాహా తయ్యుం తాహా తయ్యుం తాహా తయ్యుం తాహా బాగా చేస్తున్నావు. என்ன
చెయ్యి. ఎవరు తయ్యం సాహా తయ్యం సాహా తయ్యం సాహా తయ్యం సాహా యారు యారు అన్నా ఇది వేస్ట్ అన్నా, ఇది వేస్ట్. గుడ్డిది దీనికి తోడు కనబడు. ఇది సూపర్ అన్నా, దీంతో ఆడు. నాతో చేస్తావు డాన్స్? అన్నకి డాన్స్ వచ్చు. కలిసి చేద్దామా డాన్స్? తయ్యం సాహా తయ్యం సాహా తయ్యం సాహా తయ్యం సాహా తయ్యం సాహా. అమ్మో అప్పా అప్పా తయ్యం సాహా. ఏంటి ఆగిపోయింది? ఒప్పేసుకుంటుందేమో. ఆ లుక్ ఏంట్రా రే, దీన్ని ఇప్పుడు కాపాడతావా? హీరోవా నువ్వు? అబ్బాబే నేను హీరోని కాదు బాబు. ఎదురు కూర్చొని మొక్కజొన్న పొత్తు తింటుంటే అది వచ్చి పక్కన నిలబడింది. నువ్వు ఏం చేసుకుంటూ చేసుకుంటా. అదేంటి సార్ என்ன இப்படி சொல்றீங்க பக்க பக்கம் ఉంటున్నాం కదా అయితే కాపాత మాటింగ్లా ఓహో నువ్వు నా పక్కింట్లో ఉంటే నేను కాపాడని రూల్ ఏమైనా ఉందా? నేను మీకేం కానా ఎమ్మెల్యే உங்களுக்கு ఇష్టం இல்லையா లేడు. మరి తలగడని ఎందుకు అమ్ముకునీங்க ఏదో నిన్ను నొక్కినట్టు ఫీల్ అవుతావేంటి? నేనేమైనా లవ్ చేస్తున్నానా? కానీ నేను చేస్తున్నాను. మరి ముందు చెప్పలేదే? ఇప్పుడు చెప్తున్నాను కదా. చెప్పు. దాంతో ఏంట్రా డిస్కషన్? ఒక్క నిమిషం బెదరు, పర్సనల్ మ్యాటర్. చెప్పు చెప్పు మరి. ఐ లవ్ యూ. అలా కాదు, ఆంధ్ర స్టైల్. ఐ లవ్ యూ జంబు. ఈ డ్రామా ఏంట్రా రే? బాబ్ ఏదో కలక్ కలిసాం, మమ్మల్ని అప్పుడే విడతీకే. అందరినీ కలపడానికి బ్రోకర్లా కనిపిస్తున్నానా? విడదీయటమేనా పనిరా? ఒక్కసారి చెప్తే అర్థం కాదురా మీకు? ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం రా. అమ్మడి నువ్వు ఉంటే ఫైట్ కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది. ఒక నిమిషం పక్కన కూర్చుంటావా? నేనే ఇంకా సరిగా పట్టుకోలేదు. నువ్వేంట్రా మధ్యలో? என்னடி இது? என்ன இந்த கன்றாவி வேலை? அந்த கராட்டே குங்குமம் அவரோட உறக்கனடி இல்ல உங்க அக்கா பார்த்தியா? அவரோட வாழ்க்கையை எந்த மாதிரி நாசமாயி போயிட்டோ நீ பறந்து போயிட்டியா? இந்த தியாகராஜ பாகவதார பரம்பரை நாசனம் பண்ணிட்டீங்களேடி. எதுக்குடி அப்பாவே அள வைக்கிறீங்க? பாகவதார் பரம்பரைக்கு அவமானப்படுத்துறீங்களே. தமிழ்நாட்டுல எப்படி தலை தூக்கி நடக்க முடியும்? கொன்னுடுவேன் கொன்னுடுவேன் உன்னை கொன்னுடுவேன் உன்னை கொன்னுடுவேன். உள்ள போடி ఉళ్ళ ఏమిరా బాలరాజు ఇట్లా వస్తేవి? ఏం లేదు సార్, ఏం చేస్తున్నారో చూసిపోదామని వచ్చా. ఏమి చేస్తున్నాడో చూసిపోరు. రండి వా ఉక్కారు. ఇప్పుడు భారతదేశంలో జనాభా 100 కోట్ల మంది ఉంటే అందులో 19 కోట్ల మంది ముసలి వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉండి పుట్టారు. వాళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. పోనా మిగిలింది 81 కోట్ల మంది. 25 కోట్ల మంది స్కూళ్లు, కాలేజీలు, పిహెచ్డీలు చేస్తా ఉంటారు. పోనా 56 కోట్లు. అదిలా 22 కోట్ల మంది స్టేట్ గవర్నమెంట్ లా, సెంట్రల్ గవర్నమెంట్ లా ఎంప్లాయీస్ గా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడుమే పని చెయ్యరు. పోనా మిగిలింది 34 కోట్లు. అదిలా 4 కోట్ల మంది ఆర్మీలో జాయిన్ అయ్యి సంకలో తుపాకులు పెట్టుకుని బార్డర్ లో తిరుగుతా ఉంటారు. పోనా 30 కోట్లు. అదిలా 20 కోట్ల మంది దొంగలుగా, దోపిడీలుగా, రౌడీలుగా, సోంబేరులుగా కుంగుఫూ కరాటేలు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. వాళ్ళు రొంబ వేస్ట్, దేశానికి ఉపయోగపడరు. అది పోన మిగిలింది 10 కోట్లు.
అదిల్లే 8 కోట్ల మంది పని పాట లేకుండా తిరుగుతా ఉండారు. పోనీ ఆమిత్యం 2 కోట్ల మంది అయినా దేశానికి ఉపయోగపడతారా అంటే అదిల్లా 1,20,00,000 మంది అడ్డమైన జబ్బులతో, రోగాలతో, రొచ్చులతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఇక మిగిలింది మిచ్చం 80 లక్షల మంది. ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 79,99,995 మంది రకరకాల నేరాలు చేసి జైల్లో ఇరుక్కున్నారా. ఇక మిగిలింది 5 మంది. ప్రధానమంత్రి వాజ్పేయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాను, ఎన్ సన్ను, ని. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వారి వారి పని వారు చేసుకుంటా ఉంటారు. నాను, ఎన్ సన్ను మా పని మేము చేసుకుంటా ఉన్నాము. ఇక నీ మట్టు మేము చెప్పే సొల్లు వింటా ఉండావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. పని పాట లేకుండా చూసిపోదామని వస్తావురా గాడిద. నాకు వైజాగ్ చాలా బాగా నచ్చింది. నేను ఇంకా సెట్ అయిపోతున్నా. వాట్ ఈస్ సేయింగ్? అరే చందు, ఎట్ కోర్ల మార్కెట్ ఫ్లవర్ బిజినెస్ హౌ ఇస్ దట్ బిజినెస్ లైన్? నీచంగా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ ఫ్రంట్ ఆఫ్ మహాలక్ష్మి టెంపుల్ అండ్ కొబ్బరికాయ బిజినెస్. హౌ ఇస్ దట్? పరమ చండాలంగా ఉంది. ఓకే మై గాడ్. చందు, నీ దగ్గర అసిస్టెంట్ గా ఉండిపోతాను. జ్యూసులు గీసులు అందిస్తాను. లెట్స్ వర్క్ హెవీ సాలరీ. వాట్ ఈస్ సేయింగ్? ఎందుకు కుడుతున్నావు అతని? వాడిని నేను చేస్తానో తెలుసా? నాకు తెలియకుండా చేస్తున్నాడా? అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను నీ అన్నయ్యనే. అన్నయ్యవా? ఎలా? నువ్వు నేను ఒకటల్లికి పుట్టావా? లేనిపోని సంబంధాలు కలిపి అధికారం చెలాయించాలని చూడొద్దు. చూడు, నీ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరు. నేను ఆనంద్ లవ్ చేసుకుంటున్నాం. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. గట్టిగా మాట్లాడితే ఇంకేదైనా చేస్తాను. మధ్యలో నువ్వెవడివి? నా కూతుర్ని కొట్టడానికి వాడవడండి. ఆనంద్ మన ఇంట్లో 4 సంవత్సరాలుగా ఫ్యామిలీ మెంబర్ లా ఉన్నాడు. అరే, వాళ్ళు పిల్లలండి. ఎన్నిసార్లు డిస్కో తెక్కి వెళ్ళలేదు? ఏ వాడు మాత్రం తమిళ పిల్లతో తిరగడం లేదా? పుట్టిన దగ్గర నుంచి మీరు గాని నేను గాని దీన్ని కొట్టాము. దీన్ని కొట్టడానికి వాడవడం. ప్రతిసారి వాడేవాడు వాడేవాడు అనొద్దు. వాడు నా కొడుకు, నా కొడుకాడు. నువ్వెప్పుడురా దాన్ని కొట్టడానికి? నీకు దానికి ఏంటి సంబంధం? అది నా చెల్లి, ఆవిడ నా పిన్ని, నువ్వు నా తండ్రివి. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. చెల్లైనంత మాత్రాన డిస్కౌంట్ వెళ్ళి కొట్టేస్తావా నువ్వు? నన్ను అడిగే వెళ్ళారు వాళ్ళు, పారిపోలేదు వాళ్ళు. పర్మిషన్ తీసుకున్నాను నాది. తండ్రిని ఏ రెస్పాన్సిబిలిటీ లేని తండ్రివి నువ్వు. నువ్వు నీ కూతురు పంపిస్తావేమో, నా చెల్లి నేను పంపించను. అలా కాదు రప్పించోడా. మనకేం తెలుసు, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారేమో. అంత లవ్ చేసేవాడైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే టాయిలెట్ లోకి తీసుకెళ్ళడు. నీ కూతుర్ని ఎవరైనా టాయిలెట్ లో తీసుకెళ్తే నువ్వు ఊరుకుంటావేమో. నా చెల్లెల్ని ఎవరైనా తీసుకెళ్తే చంపేస్తాను. లక్ష్మి, నీ పెంపకానికి నా పెంపకానికి చాలా తేడా ఉంటే. అప్పా, ఏమిరా నా కూతురుని అన్యాయం చేస్తుంది. సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ అమ్మాయిని మోసం చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను.
కానీ ఊళ్ళో ఉన్న మా అన్నయ్యకి ఈ విషయం తెలిసి నన్ను ఊరికి తీసుకుపోయి బంధించేశారు. ఇందులో నా తప్పేమీ లేదు. అంతే కదండి, వీళ్ళ అన్నయ్యలు ఇతనికి మళ్ళీ పెళ్లి చేయాలని కూడా చూశారు. చందుబాబు వెళ్ళి వాళ్ళతో గొడవ పడి ఇతను తీసుకొచ్చాడు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి. మిమ్మల్ని అందరినీ చాలా తప్పుగా అర్థం చేసుకుంటుని ఆండవన్ మాదిరొచ్చి మళ్ళీ నా కూతురు జీవితాన్ని నిలబెట్టిన చూసారా మరి. కరాటేలో కుంగుఫులు చేయబట్టే అల్లుడు తిరిగి వచ్చాడు అని పాడితే వచ్చేటి మీరేమో మమ్మల్ని తిడతారు. ఇదిగో పనిలో పని అడిగేస్తానండి. మా చందుబాబు సంబంధం మీకు ఓకేనా? ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు. అలా కదండి మాట్లాడాను కదా, నువ్వు తిట్టబాక. ఏమన్నా మీకు ఓకేనా? మా పిల్లే అర్థం కాలే అల్లుడు గారు. மாப்பிள்ள என் பொண்ண கல்யாணம் பண்ணிக்க போறீங்களா? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? మీ అమ్మాయి మంచిదా? చెప్పిన మాట వింటదా? అడిగినప్పుడు ఆమె ముద్దిస్తుందా? చెప్పు. Yes, 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 yes. Get the left, right punch. Left, right punch. Yes, that's it. Yeah, come on. Oh, hello. హలో రండి రెడ్డి గారు. ఏంటి విషయం? ఆనంద్ ఎక్కడండి? ఆనంద్ లేడండి, రాలేదండి. ఇంటికి ఫోన్ చేస్తే లేడన్నారు. ఊరికి వెళ్ళాడేమో, వచ్చేస్తాడండి. ఇంకెప్పటికీ రాడండి. ఎందుకు? ఎందుకో వెళ్ళి అతన్ని అడగండి. మిమ్మల్ని నమ్మి మా కంపెనీ తరఫున ఫైట్ చేయడానికి స్పాన్సర్ చేశాం. అతని కోసం లక్షలు ఖర్చు పెట్టాం. అతను మా కంపెనీ తరఫున ఫైట్ చేసి గెలిస్తే మా సేల్స్ పెరుగుతాయని ఆశపడ్డాం. మరో 4 రోజుల లోపల పోటీ పెట్టుకుని ఆ జీకే గ్రూప్ తరఫున ఫైట్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేస్తున్నారని కూడా తెలిసింది మాకు. లేదండి, మీకేదో తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లేదండి, అంతా కన్ఫర్మ్ చేసుకుని వచ్చాం. చూడండి రఘువీర్ గారు, మీరేం చేస్తారో మాకు తెలియదు. ఆనంద్ మా తరఫున ఫైట్ చేయాల్సిందే. ఏంట్రా ఇది? ఎక్స్క్యూజ్ మీ, పిచ్చ కింద నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చందు నేను కొట్టాడనా? నేను సారీ చెప్పిస్తాను రా. నీ కాళ్ళు పట్టుకుని వాడు సారీ చెప్తాడు. ఏంటి రా, వెళ్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బ్ చేయదు, ఇది కంపెనీ పార్టీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను గొడవ చేయడానికి రాలేదు. వాడు నా స్టూడెంట్, వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాను రా. ఆనంద్ సారీ, అతను రాడు. అతను మేము స్పాన్సర్ చేస్తున్నాం. అరే, వాడు నా కొడుకు లాంటి వాడు. 4 సంవత్సరాలు నేను తయారు చేశాను. నా స్టూడెంట్ ఆనంద్. సారీ సార్, నేను రాను. వీళ్ళని స్పాన్సర్ చేస్తున్నారు. పిచ్చారా నీకు? నా పరువు పోతుందిరా. నేను నీ మాస్టర్ రా. నా మాస్టరా? అయినా ఇప్పుడు నువ్వు నా మాస్టర్ కాదు, ఈయనే నా మాస్టర్. అంటే నేను నీ మాస్టర్ కాదా? అంటే మంత్లీ ఫీజు కట్టినంత మాత్రం నువ్వు నా మాస్టర్ అయిపోతావా? ఫీజు కట్టావా? అంటే నాకు నీకున్న సంబంధం ఫీజు అన్నారా? 4 సంవత్సరాలు నిన్ను కోచ్ చేస్తాను. తీసుకెళ్ళండి. బాగుంటుంది. ఆనంద్ నా మాట విను. ఆనంద్ నా మాట విను. ఏంటి పిన్ని? ఆయన ఇంకా ఇంటికి రాలేదు. టైం 3 అయింది. ఎక్కడో తాగి పడిపోయి పిన్ని, వచ్చేస్తాడు. ఎంత తాగినా ఇంటికి వచ్చేస్తారు. మాకేదో భయంగా ఉంది. చాలాసేపు ఎదురు చూసి ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చేసాం. నాకు చాలా కంగారుగా ఉంది బాబు. ఎప్పుడు 9ంటికే వచ్చేసేవారు. ఈ రోజే నాన్న రాలేదు. నాన్న రాలేదు. 25 ఎదురు చూశాను, నాన్న రాలేదు. మా అమ్మ 30 ఎదురు చూసింది పిన్ని, నాన్న రాలేదు. ఏదో ఒక రాత్రి కొంచెం లేట్ అయ్యేసరికి కంగారు పడిపోతున్నారే. ఏ చావుళ్లే, వచ్చేస్తాడు. తండ్రి అంటే కొంచెం కూడా ప్రేమ లేదు. మీ అమ్మ కూడా నీలాంటిది అయి ఉంటుంది, అందుకే వదిలేశారు. పదవే. బాబు, చంద్రబాబు, చంద్రబాబు, కలిపి నాన్నగారిని ఎవరో కొట్టి పారేశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. నానా, ఎవరు కొట్టారు?
ఎవరు కొట్టారు నాన్న? ఆనంద్ నన్ను మోసం చేశాడు. ఏమైంది? ఏమైంది చెప్పు. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఎవర్రా ఇన్ని కొట్టింది? చదువు. ఎవరు? నీకు భయపడాలా? ఆ కుంటోడికి భయపడాలా? వద్దు వద్దురా. రేయ్ కొట్టింది మేమే. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చందవ్ తప్పేస్తారా? వాడొక్కడే అన్యాయం. వద్దు. ఇలాంటి మనిషిని కొట్టడానికి మీ మనసులో వచ్చిందిరా? ఎంతో పుణ్యం చేసుకుంటారు కానీ ఇలాంటి కోచ్ దొరకడు. రాయ్ ఆనంద్ గారు మళ్ళీ ఎక్కడ కనిపించాడు అనుకో, అక్కడే వాళ్ళ కాలు తీసేస్తానని చెప్పు. చెప్పాడికి చందు. రాయ్ వీడు నా తండ్రి. చందు నన్ను కన్న తండ్రి వీడు. మళ్ళీ ఎవరిదైనా చేయి పడిందో ఈసారి కొట్టడం కాదు, నరికేస్తాను ఒక్కొక్కడిని. ఎలా కొట్టారు అంతమందిని? నీకు కిక్ బాక్సింగ్ తెలుసారా చందు? మాట్లాడు. చందు నువ్వు ఫైనల్ సెలెక్ట్ అయ్యావని ఎందుకు చెప్పలేదురా? ఇంట్లో బంగారాన్ని పెట్టుకుని వెధవులందరినీ తయారు చేస్తున్నా. నా బంగారం చందు నేను తయారు చేస్తాను రా. ఛాంపియన్ చేస్తాను నేను రా. నిన్నే బీచ్ కి ఎదురుగా కొత్త ఫ్లాట్ ఒకటి కొన్నాను. ఐసి నేను కూడా నిన్న ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేసుకున్నాను. వెరీ గుడ్. ఈ డబ్బులతో ఫర్నిచర్ కొనుక్కోండి. ఓకే వెళ్ళిపో. హలో, నేను ఎంత గొప్ప యాక్టర్ని కాదు. ఏదో నీ మీద ఆశపడి ట్రిప్ కి రైలు ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈ రోజు నీ క్యారెక్టర్ ఫ్లాంతర్ ఫగిడి, నా క్యారెక్టర్ జమ్మల్ హాటు రాజా. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయవా?
లైట్ ఆఫ్ చేయమంటారా ఉంచమంటారా? అయ్య బాబోయ్, ఈ మొక్క అప్పుడే చెప్పుంటే 60,000 రూపీస్ మిగిలేది. ఆజా అందరి రాత్ మే దియా తెరే హాత్ మే. ఫ్యామిలీ ఫ్యామిలీ. నో సార్, బిజినెస్ బిజినెస్. నువ్వు ఫ్యామిలీ అంటున్నావు, ఆవిడ బిజినెస్ అంటుంది. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ తేల్చుకుందాం. ఇప్పుడు చెప్పు, ఫ్యామిలీయా బిజినెస్? మేము నిజంగానే భార్యాభర్తలు అవ్వాలనుకుంటున్నామండి. ఆ విషయం గురించి డిస్కస్ చేసుకుంటే మధ్యలో మీరు వచ్చేసారండి. ఏమా ఇది నిజమా? అవునండి, ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నిజమని నమ్మి నేను శీలం కూడా ఇచ్చేసాను. కంటిన్యూ. ఇప్పుడు చేసుకోనంటున్నాడు సార్. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? లేదు సార్, యాక్చువల్ గా మా ఇంట్లో వాళ్ళని అయితే వదిలేస్తావా? సెల్లో వేసి కుమ్మేస్తా. హెడ్ కారు తీసుకురా, ఇప్పుడే ఇక్కడ పెళ్లి చేసేస్తా. సార్ ఇక్కడ పెళ్ళ మా ఇంట్లో వాళ్ళు అడిగి మంచి ఫోటో చూసి శీలం చూసుకున్నప్పుడు పర్మిషన్ అడిగావా? ముహూర్తం చూసుకున్నావా? కుమ్మేస్తా. కట్టుదాని. సార్ నేను మీకు నిజం చెప్తా అనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకోలేదు సార్. డబ్బులు ఇచ్చేళ్ళాను సార్. అయ్యో, పెళ్లి దాకా వచ్చేసరికి నన్ను వేసి అంటారా? ఈ అబలని కులతారి ముద్ర వేస్తారా? ఇదేనా మన ప్రేమకు మీరిచ్చే విలువ? ఇదేనా సమాజంలో ఆడదానికి మీరిచ్చే స్థానం? ఆగమ్మా! ఈ యాదగిరి ఉన్నంత కాలం ఏ ఆడపిల్లకు అన్యాయం జరగదు. జరగనివ్వను. ఏరా చార్మినార్ ని పేర్చేద్దామని పాకిస్తాన్ లో ట్రైనింగ్ అయ్యి వచ్చింది మీ బాస్ బిన్ లాడెన్ గారిని ఎక్కడ దాచావరా? నువ్వు ఆల్ ఖైదాకి ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నావో చెప్పరా? ఓహో, మీరు ఆ రూట్ లో వస్తున్నారా? ఓకే సార్, మీకు కావాల్సిన తాళి కట్టడమే కదా, కట్టేస్తాను సార్. దండలు మార్చుకోండి. గుడ్, ఓ ఫోటో తీరా. ఎంతసేపు ఎక్కడున్నారా? అనవసరంగా కేసు తగ్గించి అంటగట్టా కదరా. అది కేసు కాదు బాబు, దాని ఫేస్ చూడు. నా కూతురు కూతురు కూతురా? అవును, నా కూతురే. దీనికి పెళ్లి చేయడానికి కట్నాలు అవి ఇచ్చుకోలేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే నువ్వు తగిలేవు. ఎదవలాగా కాదు బాబు, నీ గురించి చేసిన వెరిఫికేషన్ లో నువ్వు చాలా మంచోడు అని తేలింది. అబ్బా, అందుకనే ఎలాగైనా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఈ ప్లాన్ చేసి. నిజమా? అయితే మీ అమ్మాయి ఆర్టిస్ట్ నే కానీ కన్యని మీరు తప్ప మగవాసం తెలియదానండి. నాకు ఏ వాసన తెలీదు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. Get up! Get up! Stand straight. Stand straight. ఏం పని నీకు ఇక్కడ? ఏడుస్తుందేంట్రా? కాంపిటీషన్ నేను లవ్ చేస్తుందా? నువ్వు లవ్ చేస్తున్నావా? ఇదిగో, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే లవ్ చేయి. ఏంటి? ఎవరైనా పెళ్లి చేసుకున్నాకే లవ్ చేస్తాడు, ఉదయం వెళ్ళిపోవడానికి కాదు. నేను అలాంటి కాదు, అర్థమైందా? చచ్చేంత వరకు దాంతోనే ఉంటాను. ఎక్కడికి వెళ్తే ఇక్కడికి రావాలా? చావు వీడు అమ్మ 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 ఎవరు లేరు. ఏమండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఆవిడ లేరు. ఆవిడ తీసుకెళ్లారు? వాళ్ళకి సింహాచలం దగ్గర ఏవో తోటలు ఉన్నాయంట, పురుగుల మందు పట్టుకెళ్లారు. పురుగుల మందా? హలో, ఒక్క నిమిషం. చందుగారండి. హలో నానా, చందుని. రే, ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏదే నానా, మనకి సింహాచలం దగ్గర తోటలోనే ఉన్నాయా? అప్పుడే ఆస్తి పంపకాలా? చెప్పనా? రే, నాకు ఈ డోజో ఇప్పుడు నువ్వు
ఇవి తప్ప ఇంకేం ఆస్తులు లేవురా. హలో, పెట్టేశాడు. వాడి మాట మనం వినాలి, మన మాట వినడాడు. ఏంటి పిన్ని ఇదంతా? ఆనంద్ నిన్ను మోసం చేశాడు బాబు. నిన్ను తల్లిని చేసి ఇప్పుడు ఏ సంబంధం లేదని చెప్తున్నాడు. ఆ రోజు నువ్వు చూపించిన ప్రేమని పెత్తనం అనుకున్నావు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను బాబు. కానీ తప్పు చేసింది ఇది అని తెలిసిన తర్వాత చచ్చిపోదాం అనుకున్నావు. ఈ శిక్ష మీకు మీరు వేసుకుంటుంది కాదు, మా ఇద్దరికి వేస్తున్నారు. నా తల్లి పోయింది పిన్ని, మీరు వెళ్ళిపోతే ఎలాగా? నేను ఆనందంతో మారుతాను. దయచేసి ఈ విషయం నాన్నకి తెలియనీకండి. ఆనంద్, కొంచెం మాట్లాడాలి నీతో. నీ చెల్లి కడుపు గురించా? దాంతో అబార్షన్ చేయించుకోమని చెప్పానే. సారీ రా, సారీ ఆనంద్. ఏదో కోపంలో. ప్లీజ్ రా, నా మీద ఉన్న కోపంతో నా చెల్లికి అన్యాయం చేయకరా. ప్లీజ్ ప్లీజ్ ఆనంద్. అంటే ఆ కడుపు నేనే చేశానా? ఇన్స్టిట్యూట్ లో చాలా మంది కుర్రాళ్ళు ఉన్నారే, నేనే గ్యారంటీ ఏంటి? అలా మాట్లాడకరా ప్లీజ్, అలా మాట్లాడకరా ప్లీజ్ రా. నువ్వు ఏం చేయమంటే చేస్తాను రా. అరే నీ కాలు పట్టుకుంటాను రా ప్లీజ్. అరే నా చెల్లి అన్యాయం చేయకరా. అన్న అన్న ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే చూడరా చూడరా, నా చెల్లిని చూడరా. చాలా మంచిదిరా, చాలా మంచిదిరా. అరే అది ఎవరితోనో తిరిగి కడుపు చేసుకుంటే నాకంట కట్టాలని చూస్తావేంట్రా? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? రే ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే రే నీ కాలు పట్టుకుంటాను రా. అవేదో కాళ్ళు పట్టుకోవద్దన్నయ్యా. ఒక నిమిషం నేను మాట్లాడు. నా మాట విను, వచ్చే. ఒక నిమిషం అమ్మా. ప్లీజ్ రా, నా మాట ఏంట్రా. రే ప్లీజ్ రా. రే దాని మాట పట్టించుకోకరా ప్లీజ్. రే ప్లీజ్ బాబు పొద్దురా, నువ్వు పట్టుకోవద్దు. అది పిన్ని నువ్వు పొద్దురా, ఈ విధ కాళ్ళు పట్టుకోవద్దు. పొద్దురా, 4 సంవత్సరాలు మీ నాన్నగారు వీడిని ఎలా పెంచారో నాకు తెలుసు. నువ్వు రారా. అన్నయ్య వద్దన్నయ్య, అవసరమైతే కడుపైన తీయించుకుంటారు కానీ ఈ నీచుని మాత్రం పెళ్లి చేసుకోను. రాదన్నయ్య, రాను రారా. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎనర్జీ. బలం, నీ బలాన్ని నువ్వు నమ్మాలి. ఇదిగో ఎనర్జీ అనేది గొప్పది, అనంతం. అలుపు తాత్కాలికం. అలిసిపోతేనే కొత్త ఎనర్జీ జనరేట్ అవుతుంది. జస్ట్ రీజనరేట్ యువర్ ఎనర్జీ. ఎదుటి వాడి ముఖం, కళ్ళు ఇవి తప్ప ఇంకేం గుర్తుకు రాకూడదు. కాన్సన్ట్రేట్. అనవసరమైన విషయాల గురించి ఆలోచించు. ఆనంద్ కమ్ ఆన్. గుడ్. చూడానా, రేపు మ్యాచ్ లో వాడిని కసిగా కొట్టాలి. వాడిని కొట్ట నీకు పెద్ద సమస్య కాదు. డోంట్ వరీ అబౌట్ హిమ్. వాడిని తక్కువ అంచనా వేయకండి. వాడొక్కడే వచ్చి 20 మందిని కొట్టేశాడు. ఆ విషయం గుర్తుంచుకోండి. రేపు మ్యాచ్ ని చాలా తెలివిగా కొట్టాలి. వాడిని సైకలాజికల్ గా దెబ్బతీయాలి. ఐ విల్ ప్లాన్. ఇదిగో ప్రసాదం. దేనికి? నీ మ్యాచ్ అని எல்லாரும் కోయలేక పోను. రేపు మేమందరం వస్తున్నాం. నా వల్ల నువ్వు తప్పకుండా గెలుస్తావు. అందరూ కూడా గెలిచావు, అవునా? అవును, ఆ రోజు అమ్మ కూడా ఉంది. రేపు ఉండదు. మీ అమ్మగారా? ఆవిడ ఆ రోజు మ్యాచ్ లో ఉన్నారా? బాలరాజు ఆవిడ చనిపోయారని చెప్పాడు. ఎవరు మీ అమ్మగారు? మీ అమ్మగారా? అవును. ఎంత మంచివారు. అరే శంకర్, మంకీ క్యాప్ ఏంట్రా? రేపు మా అమ్మ కూడా మ్యాచ్కి వస్తుంది. ఆవిడ కోసం నీ పక్క సీట్ ఖాళీగా పెట్టు. అలాగే. చందా
చందు నా మాట నాకేం కాదు, నువ్వు వెళ్ళు. నేను ఉంటాను నాన్న. నాన్న పర్వాలేదు, నేను ఉంటాను. ప్లీజ్ నువ్వు వెళ్ళరా. నువ్వు నా మాట నాన్న. హాయ్. నమస్తే. డాక్టర్ గారితో మేము మాట్లాడాం, మరేం పర్వాలేదన్నారు. మేము ఇక్కడ ఉంటాం, మీరు ప్రాక్టీస్కి వెళ్ళండి. చెప్పండి, నాకేం కాదు, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను నాన్న. మనం వెళ్దాం రండి. మేము ఉంటాం కదా, మీరు రండి. ఒక నిమిషం నాన్న, పదండి. చూడండి, నేను మా నాన్న వదిలిపెట్టి రాలేను. నువ్వేంటి మరీ మొండిగా మాట్లాడుతున్నావు? రేపు మ్యాచ్ ఉందని నేను నడమన్నావు. అసలు నేను మ్యాచ్కే రావట్లేదు. నిన్ను నమ్ముకుని నీ మీద బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టావు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మా బాబు పోతే మీరు ఇస్తారా? ఇదిగో మెత్తగా మాట్లాడుతున్నాం కదా, తక్కువ అంచనా వేయకు. అవసరమైతే కోర్టుకి ఇడుస్తాం, అందరినీ రోడ్డు మీద లాగుతాం. మీ చేతనే చేసుకోండి, పోండి. ఏంటో నువ్వు మాట్లాడేది? ఒకసారి చెప్తే అర్థం కదా. మా నాన్న వదిలిపెట్టి రానంతే. ఏంటండి మాట్లాడేది? ఏంటా ఇది? ఇది నీ గోల్ రా, నీ కళ. అదిగా నాన్న, ఇన్ని సంవత్సరాలు కష్టపడింది ఎందుకురా? అది అలా కాదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళురా. నాన్న నీకన్నా గోల్ ఎక్కువ కాదు నాన్న. వెళ్తాను 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 వెళ్తాను. In a few minutes, the 47th National Kickboxing Championship Finals is about to commence. Expectations on this finals are very high. The road to this scene has seen many hurdles and disputes. Now I would like to introduce the two finalists. Number 1, Mr. Chandu. Give him a big hand. Mr. Chandu has defeated last year's champion, Mr. Tawar And the second finalist, Mr. Anand. Give him a big hand to Mr. Anand. For the first time after changing his consent code, the GK Industries now representing Mr. Anand. He's been the favorite and he's looking very energetic and confident. బాబు, ఆ నీచుడిని నువ్వు కొట్టాలి, బాగా కొట్టాలి. నువ్వు వాడిని కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉండాలి. వదలబాకురా వాడిని. ఆల్ ది బెస్ట్. ఒరే బాబు, ఇలా కాదురా వాడిని కొట్టడం. వాడిని కొట్టడం నీకు చేత కాకపోతే చెప్పు, నేను కొడతాను. వదలబాకు వాడిని. నేను చెప్పేది వినరా. వాడు బతకడానికి వీల్లేదు. చంపేయి వాడిని. వదలబాకురా వాడిని. Come on!
చెల్లెల్ని పెళ్ళేసుకుంటాను. నువ్వు ఓడిపోతే నీ చెల్లెల్ని పెళ్ళేసుకుంటాను. నువ్వు ఓడిపోతే నీ చెల్లెల్ని పెళ్ళేసుకుంటాను. నీ చెల్లెల్ని పెళ్ళేసుకుంటాను. ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు చెప్పరా? వాడు పెళ్లి చేసుకుంటాడు. ఏంటి? వాడు చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు. అన్నయ్య, వాడి చేతిలో నువ్వు ఓడిపోవడం ఏంట్రా? నీ చెల్లిని వాడు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. కొట్రా తిరిగి. వదలద్దురా వాడిని, కొట్రా తిరిగి. నేను వాడిని పెళ్లి చేసుకోనన్నయ్య. కొట్టన్నయ్య వాడిని. కొట్టన్నయ్య వాడిని. వెళ్ళన్నయ్య. వెళ్ళరా. కొట్టన్నయ్య వాడిని. ఇప్పుడు నేను మాట తప్పితే ఏం చేస్తారా? ఏం చేస్తావు? గెలవాలరా నువ్వు? లేదా ఇప్పుడు చెప్తున్నాను నేను, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవట్లేదు. అదే అదే అది నా కాబోయే పేళం. ఏం చేసుకున్నావో చేసుకో. వాడి చెల్లి కోసం ఓడిపోతున్నాడు రా, లేకపోతే నేను చంపేస్తాను. చంపేస్తాను. లేకుంటే రావరా తమ్ముంటే చంపలే. తమ్ముంటే రారా, వదిలిపెట్టి నిన్ను. ఎనర్జీ గొప్పది, అలుపు తాత్కాలికం. అలసిపోతేనే కొత్త ఎనర్జీ జనరేట్ అవుతుంది. గెలవాలి, ఎనర్జీ తీరాలి. ఎనర్జీ 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 కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎనర్జీ. ఎనర్జీ బలాంటిలో నమ్మని, బలాంటిలో నమ్మని. Yes!
ఇదే మనసులో పెట్టుకోకరా, నా చెల్లిని బెగ్ చేసుకోరా. రే అనంత్ ప్లీజ్ రా, నా చెల్లి చాలా మంచిదిరా, ప్లీజ్ రా. చూడరా 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 వెళ్ళిపోతుందో, ఎలా వెళ్ళిపోతుందో చూడరా. నా చెల్లి అలాంటిది కాదురా, చాలా మంచిదిరా. నేను తండ్రి లేకుండా ఎన్ని కష్టాలు పడ్డా నాకు తెలుసురా. రే నా మాట ఏంట్రా, నాన్న ఇంకొకడు నా చెల్లెలు కడుపులో, నా లేకుండా పరెక్కడు రాను. రే నా లేకుండా పరెక్కూడదు. నాన్న ఇంకొకడు నా చెల్లెలు కడుపులో, నా లేకుండా పరెక్కడు రాను. రే ప్లీజ్ నాన్న, ప్లీజ్ రా, ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్. చంద్ర, నీ కాళ్ళు పట్టుకోవాలనుందిరా నాకు. నన్ను క్షమించు. எங்க போலாம்? கல்யாணம் பண்ணிக்கலாமா? నీకు తమిళ వచ్చా? వచ్చు. మా అమ్మ తమిళియన్, మా ఫాదర్ గుజరాతీ. గుజరాతీయా? అలా కనిపించరే. మా నాన్న ఎవడో ఆంగ్లో ఇండియన్ గుజరాతీ ఆవిడకి పుట్టాడు. మా నాన్న తమిళ పెళ్లి చేసుకుంటే నేను పుట్టాను. పెద్ద కాక్టైల్ నేను. నీకైనా ప్రాబ్లమా? అబ్బే ఇల్ల. అవును, మీ అక్క కడుపంట. ఆమా. మరి నీకొద్దా? నేను మరి అబ్బా ముందు పెళ్లి చేసుకోవాలి.